మహాగణపతి గారి నిమజ్జన సమయంలో కూడా మన ఏజెంట్ల పట్ల ఎంతో సమయాన్ని కేటాయిస్తూ మనందరి నిజ జీవితంలో మార్పును తీసుకురావాలి అని వారు ఎల్ల వేళలా ఆలోచిస్తూ ఏ పాయింట్ చెప్పింది మళ్ళీ చెప్పకుండా ఏ క్లాస్లో ఎక్కడెక్కడ ఏం చెప్తున్నారో గుర్తుపెట్టుకుంటూ కొత్త కొత్త ఐడియాలను ఇస్తూ ఇక సార్ బ్యాక్గ్రౌండ్ గురించి అవసరం లేదు. మనకు వారు అందిస్తున్న విజ్ఞానం గురించి మాట్లాడుకోవడం చాలా ఉత్తమంగా భావిస్తున్నాను. ఈ రోజు ఇక్కడ అటెండ్ అయిన 100 మందిలో సార్ యొక్క స్పీచ్ను గనక మొదటి నుండి గ్రహించినట్లయితే ఆ పాయింట్ ఎక్కడో చోట ప్రతి చోట మనకు యూస్ఫుల్ అవుతుంది. అయినా ఆ పాయింట్ వాడుకున్న ప్రతి ఏజెంట్ ఈరోజు తన యొక్క లక్ష్యాన్ని ఛేదించారు, సాధిస్తున్నారు. ఇంకా మున్ముందు కూడా బాలకృష్ణ సార్ చెప్పే ప్రతి పాయింట్‌ని గుర్తుపెట్టుకోగలిగితే ఎక్కడ కూడా భయపడాల్సిన పని లేదు. ఏ ఆప్షన్స్ వచ్చినా, ఎన్ని అడ్డంకిలొచ్చినా సార్‌ను గుర్తు చేసుకుంటే అది అక్కడికి మనం పరిష్కార మార్గంగా చూపించే దిశగా మనకు ధైర్యం అనేది ఉంటుంది. నేను నా అనుభవంలో సార్‌ని ఎలాగైతే ఇమాజిన్ చేసుకున్నానో ప్రతి చోట ఎక్కడ కూడా భయపడాల్సిన పని లేకుండా సారు మనకంత క్లియర్‌గా వివరిస్తున్నారు. ఇప్పటివరకు ఎన్ని జూమ్ క్లాసులు చేశారో ఇక్కడ ఉన్న 100 మందికి తెలుసు. అలాగే స్పెషల్ క్లాసులు ఎన్నో కోచింగ్ సెంటర్‌లలో కూడా సారు ఉచితంగా ఇప్పటివరకు వారి విద్యను మనకు అందిస్తున్నందుకు ఈ ఫాస్ట్ ట్రాక్ టీమ్‌లో ఉన్నటువంటి 8,000 మంది ఏజెంట్లు సార్‌కి మామిడి బాలకృష్ణ సార్‌కి హృదయపూర్వకంగా మనము కృతజ్ఞతగా ఉండాలని, నేనుంటానని నా తరఫున, మన టీమ్ అందరి తరఫున సార్‌కు ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్‌కి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అశోక్ రెడ్డి గారు. నమస్కారం. ఫ్రెండ్స్, ఫాస్ట్ ట్రాక్ ఫౌండర్ శంకర్ గారికి, గంపా నాగేశ్వరరావు గారికి, మన విజయ్ కుమార్ సార్కి, శివకుమార్ సార్కి, మరి ఈ మీటింగ్ని ఇంత బాగా ప్రతిసారి ఆర్గనైజ్ చేస్తున్న మన పోకల సుధాకర్ గారికి, అశోక్ రెడ్డి గారికి, భాస్కర్ గారికి, అందరి మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నిజంగా మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు తెలిసిన కొద్ది నాలెడ్జ్ని షేర్ చేసుకుంటున్నాను. ఆ షేర్ చేసుకోవడానికి ఇలాంటి గొప్ప ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన మిత్రులందరికీ, మరియు ఓపిక్గా కండక్ట్ చేస్తున్నారు. ఓపిక్గా అశోక్ రెడ్డి గారు కానీ, సుధాకర్ గారు కానీ, భాస్కర్ గారు కానీ, ఇంకెంతో మిత్రులు పేరు పేరున చాలా చక్కగా, అంత ఓపిక వాళ్ళకున్నంత ఓపిక అయితే నాకు లేదు. నిజంగా అంత ఓపిక చేస్తున్నారు. రియల్లీ గ్రేట్ అండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, క్లాస్‌లోకి ఎళ్ళే ముందు చిన్న ఇన్‌స్ట్రక్షన్స్. దయచేసి నెక్స్ట్ 1 ½ అవరు, ఇప్పుడు మనకి 7:15, 7:18 అయింది. 8:30, 9 మధ్యలో క్లోజ్ చేస్తాను. అయితే ఈ 1 ½ అవరు కొద్దిగా శ్రద్ధగా వినండి. ఎందుకంటే నేను చెప్పేది మోటివేషన్ క్లాస్ కాదు. ఇది టెక్నికల్ సబ్జెక్ట్ కాబట్టి మళ్ళీ ఒకటికొకసారి రిపీట్ చేసుకుంటూ ఉంటుంటే మనకి బాగా గుర్తుంటది. నోట్‌బుక్‌లో రాసుకోండి. అలానే మిత్రులందరికి కూడా మనవేంటంటే, మీరు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఫీడ్‌బ్యాకు దయచేసి మన మన గ్రూపుల్లో కూడా ఇవ్వండి. అంటే మన ఫాస్ట్ ట్రాక్ గ్రూప్స్ ఉన్నాయి. వాట్సాప్ గ్రూప్స్. దాంట్లో ఈరోజు ఏం నేర్చుకున్నారు? ఒక పాయింట్ అయినా, 2 పాయింట్స్ అయినా అలా రాస్తే ఏంటంటే రాని వాళ్ళకి కూడా మళ్ళీ నెక్స్ట్ టైమ్ అటెండ్ అయ్యే విధంగా మొత్తం 500 ఫిలప్ అవ్వాలన్నది నా కోరిక. ఈరోజు నిమజ్జనం ఉంది కాబట్టి చాలా మంది రాకపోవచ్చు. బట్ మీరు ఈ పాయింట్స్ రూపంలో తెలియచేయండి. అదొక్కటి కోరుకుంటున్నాను. దయచేసి అందరూ కూడా శ్రద్ధగా మీటింగ్ వినండి. పడుకొని వినొద్దు. నోట్‌బుక్కు, పెన్ను పక్కన పెట్టుకోండి సార్. అంతవరకే నా ఇన్‌స్ట్రక్షన్స్. ఇంక నేను నా స్క్రీన్ షేర్ చేస్తాను సార్. ఓకేనా? వాయిస్ అంతా క్లియర్‌గా ఉందా? ఓకే. గుడ్. ముందుగా మీటింగ్‌లోకి వెళ్ళే ముందు గురు ప్రార్థన చేసి వెళ్దాం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. హర హర శంకర, జయ జయ శంకర, కంచి శంకర,
కామాక్షి శంకర, నా తల్లిదండ్రులకు, నాకు విద్య నేర్పిన గురువులకు, నేను ఈ స్థాయిలో ఉండడానికి నాకెంతో మంది సహాయం చేశారు. వారందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ మీటింగ్‌ని స్టార్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నా పేరు మామిడి బాలకృష్ణ. ఎల్ఐసి డిఓ, ఎస్‌బీఏ కోదాడ బ్రాంచు. నా మొబైల్ నంబర్ ఇది. క్లాస్ అయిపోయిన తర్వాత ఏమన్నా డౌట్స్ ఉంటే ఈ మొబైల్ నంబర్‌కి అప్రోచ్ అవ్వండి. అంటే ఇన్ జనరల్‌గా నేను ఎర్లీగా పడుకుంటాను. మీరు వాట్సాప్‌లో పెట్టేయండి. నేను తర్వాత కాల్ బ్యాక్ చేస్తాను. ఆ! మీకేమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి. ఒక్కోసారి నేను ఫోన్ తీయని సందర్భంలో తర్వాత కాల్ బ్యాక్ చేసి అడుగుతా అండి. బెటర్ ఏంటంటే మీరు వాట్సాప్‌లో పెట్టేసారనుకోండి, నేనన్నా ఫోన్ చేయడం అట్లా చేద్దాం. సో, గత వారం మీటింగ్‌లో జరిగింది ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. గతంలో మనం పార్ట్ 1 చేశాం గదా! పార్ట్ 1లో ఏం చెప్పుకున్నామో ఒకసారి రీక్యాప్ చేద్దాం. సో, ఈ సెప్టెంబర్ నెల ఎల్ఐసి బర్త్‌డే. ఎల్ఐసి సెప్టెంబర్ 1న ఆవిర్భవించింది. సో, ఎల్ఐసి 68వ యానివర్సరీని జరుపుకుంది. రెండోది డిజిటల్ ఇన్నోవేషన్. ఎంగేజ్, ఎంబ్రేస్, ఎక్సెల్. ఎంగేజ్, ఎంబ్రేస్, ఎక్సెల్. అంటే ఎవ్రీ ఇయర్ ఎల్ఐసి ఒక థీమ్ తోటి వర్క్ చేస్తదనమాట. సో, ఈ సంవత్సరం ఎల్ఐసి థీమ్ ఏంటంటే, మనం డిజిటల్‌గా ఇన్నోవేట్ చేసి, ఇంకా కస్టమర్ ఈరోజు మనకి ఆన్‌లైన్‌లోనే ఉంటున్నారు. ఎవరు చూసినా సోషల్ మీడియాలో ఉంటున్నారు. సో, మన ఎల్ఐసి గూడా డిజిటల్‌గా బాగా ముందడుగు ఎయ్యాలని డైవ్ అని ఒక ప్రాజెక్ట్ తీసుకుందనమాట. దానికి ఇన్ఫోసిస్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సో, ఎల్ఐసి రూపురేఖల్ని పూర్తిగా మార్చాలని, డిజిటల్‌గా ఎల్ఐసి ముందుకెళ్ళాలని, ఏజెంట్స్‌కి, డెవలప్‌మెంట్ ఆఫీసర్స్‌కి, ఫీల్డ్ ఫోర్స్ అందరికీ, మార్కెటింగ్ పీపుల్ అందరికి కూడా టెక్నాలజీ ఉపయోగించుకొని కస్టమర్‌కి బెటర్ సర్వీసెస్ ఇవ్వడానికి చాలా పెద్ద ప్రాజెక్ట్సే వెనకాల నుంచి నడుస్తున్నాయి. కాపోతే మన ఆర్గనైజేషన్ చాలా పెద్ద ఆర్గనైజేషన్. ఎల్ఐసి ఎంత పెద్ద ఆర్గనైజేషన్ అని చెప్పడానికి మాటలుండవనమాట. సో, అంత పెద్ద ఆర్గనైజేషన్‌ని ట్రాన్స్‌ఫార్మ్ చేయాలంటే ఒక రోజులో అయ్యే పని కాదు. దీన్ని చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. సో, ఏజెంట్స్‌కి నాలెడ్జ్ ఇవ్వాలని కూడా ఒక టీమ్‌తో జతకట్టారు. ఈ డైవ్ ప్రాజెక్ట్ గురించి జరుగుతుంది. సో, రానున్న కాలంలో టెక్నాలాజికల్‌గా మన ఆర్గనైజేషన్ పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ చెందుతుందనమాట. సో, ఆ థీమ్ తోటే ఈ 68వ యానివర్సరీని కూడా జరుపుకుంటున్నారు. సో, రానున్న కాలంలో మనం అందరం ఆనందాన్ని మించి ఇంకా అప్‌డేట్స్ వస్తాయి. ఇంకా చాలా సులభతరం చేయబోతున్నారు. సో, ఆ మార్పుల్లో ఈ రీసెంట్‌గా ఏజెంట్స్ కూడా ఒక యాప్ లాంచ్ చేశారు. డెవలప్‌మెంట్ ఆఫీసర్స్‌కి యాప్స్ వస్తున్నాయి. సో, ఇంకేంటంటే మీరు ఆఫీస్ అనేది మీ మొబైల్‌లోనే యాప్ ద్వారా వచ్చే విధంగా జరుగుద్ది. ఈ 1 ఇయర్‌లో చాలా అంటే చాలా మార్పులు చూస్తాం. ఇవన్నీ మార్పులు మనకే. మార్పులనేవి మన మంచి గురించే వస్తున్నాయి. గుర్తుంచుకోండి. మార్పు మన మంచికే. మంచికే మార్పు. ఇప్పుడు గతంలో చేసిన విధంగా మనం మార్పు చెందకపోతే ఈరోజు చాలా ఇబ్బంది పడేవాళ్ళం గదా! సో, ఏ మార్పొచ్చినా దానికి తగ్గట్టు మనం గూడా అడాప్ట్ అవ్వాలి ఫ్రెండ్స్. అంటే మనల్ని మనం మార్చుకోవాలి. ఆ మార్పుకు అనుగుణంగా మనల్ని మనం మార్చుకున్నప్పుడు మనం గూడా ఎదుగుతాం. సో, ఏ కొత్త టెక్నాలాజికల్ ఇన్నోవేషన్ ఒచ్చినా మీరు దాన్ని నేర్చుకోండి. టెక్నాలజీకేంటంటే మనం పదే పదే చేస్తుంటే అలవాటయిద్ది. అది చెయ్యనంత వరకు అదేదో కష్టంలాగా ఉంటది. మనకెవరు వాట్సాప్ నేర్పించలేదు. ఏటీఎంకెళ్ళి డబ్బులు విత్‌డ్రా చేయడం నేర్పించలేదు. ఫేస్‌బుక్ గాని, ఇంకా టెలిగ్రామ్ గాని, ఇంకా చాలా మనకి మొబైల్ గూడా ఎవరు నేర్పించలే. మనమే అవన్నీ ప్రాక్టీస్ చేస్తుంటే అలవాటయిపోయింది. ఫోన్‌పే ఎవరు నేర్పించలా, గూగుల్ పే ఎవరు నేర్పించలా, ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ఇవన్నీ మనమే చేసుకుంటున్నాం ఈరోజు ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్స్. సో, ఎల్ఐసిది గూడా మీరు గూడా ప్రాక్టీస్ చేయండి. చాలామందేంటంటే, ఇంకా ఆన్‌లైన్‌లో పేమెంట్స్ చేయడం గానీ, క్యూఆర్ కోడ్స్ వాడడం గానీ, ఇవన్నీ ఏంటంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తది. చాలా వన్స్ ప్రాక్టీస్ అయిపోయాక, మనమే పాత పద్ధతిని ఇష్టపడం. ఈరోజు ఎవరైతే ఆనందాకి అలవాటు పడ్డారో, వాళ్ళసలు పేపర్‌లో పెన్ పెట్టడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ఇదంతా అంత ఈజీగా ఉందనమాట. అలవాటు అవ్వనంత వరకే. సో, గత క్లాస్‌ని ఒకసారి స్పీడ్‌గానే రివ్యూ చేసుకుంటూ ఈరోజు చెప్పాల్సిన కంటెంట్‌ని చెప్దాం. సో, ఎల్ఐసికి
LIC of India ranked first among the strongest insurance brands 2024 in the world by Brand Finance Insurance 2024. ప్రపంచంలోనే బెస్ట్ ఇన్సూరెన్స్ బ్రాండ్ గా బ్రాండ్ ఫైనాన్స్ వాళ్ళు 2024 సంవత్సరానికి ఎల్ఐసిని ఎంపిక చేశారు. ఇది భారతదేశంలో కాదు మిత్రమా, ప్రపంచంలోనే మన బ్రాండ్ అంత పెద్ద గొప్ప బ్రాండ్. మరి ఈ బ్రాండ్ ని ఇంత గొప్పగా చేయడానికి కృషి చేసిన మన ఎల్ఐసి మేనేజ్మెంట్ కి, మన ఎల్ఐసి ఫీల్డ్ ఫోర్స్ కి, ఏజెంట్ మిత్రులకి మరి ముఖ్యంగా ధన్యవాదాలు. ఎందుకంటే మన బ్రాండ్ గొప్పగా ఉన్నప్పుడు, బ్రాండ్ బాగున్నప్పుడు అమ్మడం అనేది ఈజీ అయింది సేల్స్ పర్సన్ కి. ఒక మంచి గొప్ప బ్రాండ్ అమ్మడం ఈజీ. అందుకనే మన బ్రాండ్ వాల్యూని మనం ఎప్పుడూ కాపాడుకోవాలి. అది సంస్థ పరంగా గానీ, వ్యక్తిగతంగా గానీ మన బ్రాండ్ అనేది మనకి చాలా ముఖ్యం. మన పేరు అనేది ఒక బ్రాండ్‌గా అవ్వాలి. ఆ పేరు చెబితేనే పనైపోవాలి. ఆ స్థాయికి మనం ఎదగాలంటే మన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలి మనం. అంటే ఈ పలానా వ్యక్తి అంటే ఇది. పలానా వ్యక్తి ఇలాంటి పనులు చెయ్యడు. పలానా వ్యక్తి అంటే మంచితనానికి, సర్వీస్‌కి, డిసిప్లిన్‌కి అన్ని పాజిటివ్ థింగ్స్‌కి మనం ఎప్పుడైతే ఒక్కోటి ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటామో మన బ్రాండ్ వాల్యూ పెరుగుద్ది. సో, మన సంస్థ నంబర్ 1గా వరల్డ్‌లో ఇన్స్యూరెన్స్ కంపెనీల్లో ఉండడం మనందరికీ గర్వకారణం ఫ్రెండ్స్. అది ఎల్ఐసి 68వ బర్త్‌డే సందర్భంగా ఇలాంటి న్యూస్ వినడం అనేది ఇంకా గొప్ప విషయం. సో, ఈ నెలలోనే మనకి ఉపాధ్యాయ దినోత్సవం గూడా జరుగుతుంది. ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ 5న ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాం. నిజంగా ఒక టీచర్ యొక్క గొప్పతనం ఎంత అంటే మనం మాటల్లో వివరించలేం. టీచర్ అంటే గురువుగారు. నిజంగా గురువే లేపోతే మనం ఎక్కడ అంధకారంలో ఎక్కడో ఉండేవాళ్ళం. మనకు విద్య నేర్పబట్టి మనం ఈరోజు ఈ పొజిషన్‌లో ఉన్నాం. సో, టీచర్స్ డే అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి బర్త్‌డేని సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రపంచంలో ఉన్న గురువులందరికీ అది చాలా ఇంపార్టెంటు. గురువు లేపోతే ఈ ప్రపంచం ఎక్కడో ఉండేది. ఎందుకంటే ఎవరైతే ఒక మెడికల్ స్టూడెంట్ అయినా, ఒక ఇంజినీరింగ్ విద్యార్థి అయినా, ఒక గురువుకి శిష్యుడన్న మాట మనం గుర్తుంచుకోవాలి. శిష్యుడు ఎంత ఉన్నతంగా ఎదిగైనా ఎళ్ళిపోవచ్చేమో గానీ, గురువు ఉండబట్టే శిష్యుడు ఆ విధంగా ఉంటాడు. సో, దాని గురించి ఒక చిన్న వీడియో రూపంలో సుధామూర్తి గారు ఏం చెప్పారో మనం ఒకసారి చూద్దాం. My grandfather told me a very nice shloka from Mahabharata. He told Arjuna, the mighty warrior, always used to respect his teacher Dronacharya. And somebody asked him, "Oh, ఇప్పుడు సుధామూర్తి గారి వాళ్ళ తాతగారంట మహాభారతంలో ఒక స్టోరీ ఎప్పుడు తనకు చెప్తుండేవాళ్ళు. అర్జునుడు తన గురువైన ద్రోణాచార్యుడిని ఎప్పుడు పూజ చేసేవాడంట. అంత గౌరవంగా చూసేవాడు. అప్పుడు అర్జునుడిని అడిగేవాళ్ళంట మిగతా వాళ్ళు. ఎందుకు నువ్వు ద్రోణాచార్యుడికి అంత ఇంపార్టెన్స్ ఆయనకన్నా నువ్వు గొప్పవాడివి కదా! నువ్వు ఏంటి ఆయనకెందుకు అంతగా ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అని అడిగారంట. Arjuna, you are such a famous man. You are a king. You have a lovely wife. You have so much wealth. Why do you always worship your teacher who doesn't have even any money?" అర్జున్ అంటున్నారంట, నువ్వు గొప్ప విలుకాడివి. నీకు అందమైన భార్య ఉంది. నువ్వొక రాజువి. నీకెంతో సంపదుంది. నువ్వు ప్రపంచంలోనే బెస్ట్ పర్సన్‌వి. నువ్వేంటయ్యా మీ గురువు దగ్గర ఏమి డబ్బు లేదు, ఏమీ లేదు. మీ గురువుని పూజ చేస్తున్నావేంటని అర్జునుడిని అడుగుతున్నారంట. అప్పుడు అర్జునుడు సమాధానం చెప్తున్నారు. Compared to you, he says that is not true. Na rajyam, na dhanam, na kanakam. That means it says no kingdom, neither a beauty nor money. In life, nothing is permanent. What is అప్పుడు అర్జునుడు చెప్తున్నారంట, మీరన్నది చాలా తప్పండి. ఈ ఈ ప్రపంచంలో అందం గాని, డబ్బు గాని, కీర్తి గాని, రాజ్యం గాని ఇవేవి శాశ్వతం కాదు. ఏం చెప్తున్నాడు? అందం గాని, డబ్బు గాని, రాజ్యం గాని, కీర్తి కానీ, ఇంకేదైనా కానీ ఇదేది శాశ్వతం కాదు. permanent? He says knowledge is permanent. Knowledge nobody can steal, nobody can burn, nobody can bury. Knowledge ఇప్పుడు అర్జునుడు ఏం చెప్తున్నాడు? మరి ఏంటయ్యా పర్మనెంట్ ఏంటి? శాశ్వతమైంది ఏంటి అనంటే, నాలెడ్జ్ అనేదే శాశ్వతం. జ్ఞానం అనేదే శాశ్వతం ఈ జీవితంలో. ఆ నాలెడ్జ్‌ని దొంగలు దోచుకోలేరు. ఎవరు మంట పెట్టేయలేరు. ఎవరు నాశనం చేయలేరు నాలెడ్జ్‌ని. నాలెడ్జ్ ఒక్కటే పర్మనెంట్ అని చెప్తున్నాడు. is something, the more you give, the more wealthy you become. So he says the teacher is the one
He's the greatest philanthropist. He or she may not have much money, who gives away their knowledge to others. And that's the reason we should always respect teachers. And teachers are the most important people in your life. Please remember that. ఫ్రెండ్స్, సో ఈ నాలెడ్జ్ని ఇచ్చేవాడు గురువు మనకి. గురువు తన యొక్క నాలెడ్జ్ని ఇస్తాడు. ఎప్పుడైతే నాలెడ్జ్ని మనం 10 మందికి షేర్ చేస్తామో విజ్ఞానం అనేది మనకి పదింతలు అవుతుంది. సో టీచర్ అనేవాడు మంచి ఫిలాంథ్రోపిస్ట్. ఫిలాంథ్రోపిస్ట్ అంటే మన సంపదని పంచుకునే వాళ్ళని, సొసైటీకి దానంగా ఇచ్చే వాళ్ళని ఫిలాంథ్రోపిస్ట్ అంటారు. టీచరు గొప్ప ఫిలాంథ్రోపిస్ట్. ఆయన ఎప్పటికీ తరగని జ్ఞానాన్ని ఇస్తున్నాడు. సో టీచర్ అనే వ్యక్తి, గురువు అనే వ్యక్తి సొసైటీలో అంత గొప్ప వ్యక్తి. ఫ్రెండ్స్, నేను చెప్తుంది అర్థమవుతుందా? ఇప్పుడు దాకా చెప్పింది అర్థమైందా? సో మీ యొక్క టీచర్ పేరు, మీకు జీవితంలో గురువు ఎవరో ఉంటారు కదా, వారి పేరేంటో చాట్ విండోలో ఒకసారి టైప్ చేయండి. అంటే మీరు ఈ స్థానంలో ఉండడానికి ఎంతో మంది కృషి చేసి ఉంటారు. సో మీ టీచర్ని గుర్తు చేసుకోండి ఈ సందర్భంగా. ఎందుకంటే గురువుని మర్చిపోకూడదు మనం. సో మనం క్లాస్లోకి ఫర్దర్గా వెళ్దాం. మీరు చాట్ విండోలో టైప్ చేస్తుంటే నాకేం తెలుసుద్దంటే మీరు నాతో ఉన్నట్టు తెలుసుద్ది. సో మీకు ఏది అనిపించినా చాట్ విండోలో టైప్ చేయండి. నేను నా క్లాస్ చెప్తూ ఉంటాను. మీకు ఏ పాయింట్ నచ్చినా చాట్ విండోలో టైప్ చేయండి. పర్టికులర్‌గా ఈ సందర్భంలో మీరేం చేయాలంటే, మీకు గురువు నేర్పి మీరు ఈ స్థానంలో ఉన్న తల్లిని మించిన దైవం లేదు. అంటే తల్లిదండ్రులే ఫస్టు ఎవరికైనా గురువులనమాట. తల్లిదండ్రుల్ని తర్వాతే మిగతా ఎవరైనా సరే. ఎందుకంటే వాళ్ళే మనకి విద్యాబుద్ధులు నేర్పించి ఈ స్థానంలో ఉంటారు. సో మీ గురువుల పేరు రాయండి. వాళ్ళ లైఫ్‌లో మనం గురువుని ఎప్పుడు మర్చిపోకూడదు. మనం ఎంత గొప్ప వాళ్ళమైనా సరే. సో సుధామూర్తి గారు చాలా చక్కగా చెప్పారు. My grandfather told సో హిస్టరీ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి మనం ఈ బేసిక్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ లో తెలుసుకున్నాం. అసలు ఇన్సూరెన్స్ అనేది మొట్టమొదట ఎక్కడి నుంచి వచ్చింది? సెయిలర్స్ నుంచి, నావికుల నుంచి వచ్చింది ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ అనేది. సో ఎంతో పాతకాలం నుంచే ఇన్సూరెన్స్ అనేది ఉంది. క్రీస్తు పూర్వమే ఇన్సూరెన్స్ ఉంది. ఇప్పుడు వచ్చింది కాదు. కానీ రూపాంతరం చెందుతూ మనం ఈ విధంగా ఇప్పుడు ఏ విధంగా ఇన్సూరెన్స్ చేయడానికి మునుపే ఉంది. కానీ అది ఇన్సూరెన్స్ అని పేరు పెట్టుకోలేదు వాళ్ళు. కానీ ఇన్సూరెన్స్ చేసేవాళ్ళనమాట. ఈ నావికులు సరుకు రవాణా చేసేటప్పుడు అవతలకి వెళ్ళే వరకు గ్యారంటీ లేదు కాబట్టి ఈ సరుకులకి వ్యక్తులకి ఇన్సూరెన్స్ చేసేవాళ్ళనమాట. కొంత మొత్తం పక్కన పెట్టేవాళ్ళు. అలా ఇన్సూరెన్స్ మనకి బిఫోర్ క్రైస్తు అంటే క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల క్రితమే ఉంది. రోమ్ చక్రవర్తి దీన్ని బరియల్ క్లబ్ గా అన్నారు. ముస్లింలు బైతుల్ మల్ అండ్ జకాత్ అనేవాళ్ళు. డిఫరెంట్ టైప్ లో లైఫ్ ఇన్సూరెన్స్ ఉండేది. దాని మీనింగ్ మాత్రం ఎవరైతే చనిపోతారో వాళ్ళ యొక్క వారసులకి, విడోస్ కి ఈ డబ్బులు అందచేసి వాళ్ళని ఆర్థికంగా కాపాడడమే, వాళ్ళకు ఒక ఆర్థిక స్థిరత్వం ఇవ్వడమే వాటి యొక్క ముఖ్య ఉద్దేశం. సో హిస్టరీ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అటువంటిది. ఎల్ఐసి బర్త్ గురించి కనుక చూస్తే 1956 కు ముందు 245 ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ భారతదేశంలో ఉండేవి. అవన్నీ ఏంటంటే సరిగ్గా ఆపరేట్ చేయకుండా, కస్టమర్ల యొక్క మెచ్యూరిటీ డబ్బులు సరిగ్గా ఇవ్వకుండా, వాళ్ళకి డెత్ క్లెయిమ్స్ అవి పరిష్కరించకుండా నానా రకాలుగా అనార్గనైజ్డ్‌గా ఉండేదన్నమాట. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఇండియా రిపబ్లిక్ గా మారిందో 1956లో సెప్టెంబర్ 1న అప్పటి యొక్క ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల యొక్క ఆస్తులు, నష్టాలు అంటే ఆస్తులు, అప్పులు అన్నీ కలిపేసి ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఒకటే కంపెనీగా చేసి అప్పటి యొక్క ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు, సిడి దేశ్ముఖ్, చింతామణి దేశ్ముఖ్ గారు అప్పటి ఆర్థిక శాఖ మంత్రి, వీరు కలిసి ఎల్ఐసి ఆఫ్ ఇండియా స్థాపించారు. అప్పుడు ఇనిషియల్ గా గవర్నమెంట్ 5 కోట్లతో స్థాపించిన సంస్థ ఈ రోజు ఒక పెద్ద సంచలనం. భారతదేశంలోనే అతిపెద్ద లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ప్రపంచంలో కూడా అతిపెద్ద లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీగా ఎదిగింది. అయితే 43 సంవత్సరాల పాటు ఎల్ఐసి మోనోపొలీగా వ్యవహరించిందనమాట. అంటే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలంటేనే ఎల్ఐసి దగ్గర మాత్రమే తీసుకోవాలి. ఆ విధంగా వ్యవహరించింది. ఎప్పుడైతే 2000 సంవత్సరంలో మల్హోత్రా కమిటీ రికమెండేషన్స్ ప్రకారం 1999లో ఐఆర్డిఏ వచ్చింది. 2000 నుంచి అది ఇంప్లిమెంట్ అయింది. 2000 నుంచి ప్రైవేట్ సంస్థలు కూడా భారతదేశంలో రావడం జరిగింది.
సో అది ఎల్ఐసి బ్యాక్గ్రౌండ్. ఈరోజు మొత్తం 24 లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి భారతదేశంలో. సో ఇక్కడ మనం గనక చూసుకుంటే కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్ గురించి గత క్లాస్లో మనం చెప్పుకోవడం జరిగింది. వాటిలో సెక్షన్ 28 ఆఫ్ ఎల్ఐసి యాక్ట్, మీరు చార్ట్ విండోలో సెక్షన్ 28 అని టైప్ చేయండి. సెక్షన్ 28 ఈ సెక్షన్ దేని గురించి మాట్లాడుద్దంటే ఈ సర్ప్లస్ డిస్ట్రిబ్యూషన్ గురించి, బోనస్ డిస్ట్రిబ్యూషన్ గురించి ఈ సెక్షన్ మాట్లాడుద్ది. ఎల్ఐసి ఏం చేస్తుందంటే 95% కస్టమర్స్ కి బోనస్ రూపంలో ఇస్తుంది, సర్ప్లస్ జనరేట్ అయింది. 5% గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సర్ప్లస్ ఇస్తుంది. సో ఎల్ఐసికి ఈ సెక్షన్ 28 ఆఫ్ ఎల్ఐసి యాక్ట్ వల్ల ఎల్ఐసి కస్టమర్స్ అందరికి బోనస్ అనేది గ్యారంటీగా ఉందని ఎవ్రీ ఇయర్ అందుకోవడానికి ఉంది. ఇది సెక్షన్ 28 గురించి. సెక్షన్ 37 ఆఫ్ ద ఎల్ఐసి యాక్ట్ 1956. ఇదేంటంటే చాట్ విండోలో సెక్షన్ 37 అని కూడా రాయండి. సెక్షన్ 37 అనేది మెయిన్ ఇంపార్టెంట్ సెక్షన్. ఇది సావరీన్ గ్యారంటీ గురించి చెప్తాను. ద సమ్ అష్యూర్డ్ ఆఫ్ ఆల్ పాలసీస్ ఇష్యూడ్ బై ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ ఎనీ బోనసెస్ డిక్లేర్డ్ ఇన్ రెస్పెక్ట్ దేర్ ఆఫ్ షెల్ బి గ్యారంటీడ్ యాజ్ టు పేమెంట్ ఇన్ క్యాష్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అండర్ సెక్షన్ 37 ఆఫ్ ఎల్ఐసి యాక్ట్ 1956. ఈ ఒక సెక్షను భారతదేశంలో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో మనకు ఒక్కరికే ఉంది. ఇది మన సంస్థ యొక్క గొప్ప స్ట్రెంగ్త్. ఇదేం చెప్తుందంటే ఈ సెక్షన్ అంత డబ్బులకి, సమ్ అష్యూర్డ్కి, బోనస్లకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సావరిన్ గ్యారంటీ ఉంది. మన చేతిలో ఉన్న కరెన్సీ నోటుకి ఎంత గ్యారంటీ గవర్నమెంట్ ఇస్తుందో ఎల్ఐసి పాలసీకి కూడా అంతే గ్యారంటీ ఇస్తుంది. ఇది సెక్షన్ 37 ఆఫ్ ద ఎల్ఐసి యాక్ట్ 1956లో చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎల్ఐసి పాలసీ బాండ్ ఈజ్ ఈక్వల్ టు కరెన్సీ నోట్ అన్నమాట. ఈ సెక్షన్ ప్రైవేట్ ప్లేయర్స్ కి ఇంకెవరికి అప్లికబుల్ కాదు. ఇలాంటి గొప్ప గొప్ప చట్టాలు పార్లమెంట్ లో చట్టం చేయబడి ఉన్నాయి కాబట్టి కస్టమర్తో ఇలాంటివి చెప్పడం వల్ల దే బిలీవ్, వాళ్ళు కూడా మిమ్మల్ని నాలెడ్జబుల్ పర్సన్ అనుకుంటారు. సెక్షన్ 28 బోనస్ల గురించి మాట్లాడుద్ది. సెక్షన్ 37 సావరిన్ గవర్నమెంట్ గ్యారంటీ గురించి మాట్లాడుద్ది. అలానే సెక్షన్ 45 ఆఫ్ ద ఇన్సూరెన్స్ యాక్ట్ 1938 ఏం చెప్పుద్దంటే మనం ఎప్పుడైతే 3 సంవత్సరాలు ప్రీమియమ్స్ కరెక్ట్ గా కట్టేస్తామో ఆ తర్వాత పాలసీ క్లెయిమ్ ఇవ్వను అనడానికి కుదరదు. No policy of life insurance shall be called in question on any ground whatsoever after the expiry of 3 years from the date of the policy. డేట్ ఆఫ్ ద పాలసీ నుంచి 3 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత ఇతనికి అనారోగ్యం ఉంది, ఈ సమస్యతో క్లెయిమ్ ను రిజెక్ట్ చేస్తున్నాము అనడానికి వీల్లేదని చెప్తుంది. ఒకవేళ అనారోగ్యం అలాంటి ఏమైనా సమస్యలు ఉంటే ఈ 3 సంవత్సరాల్లోనే పాలసీని క్వశ్చన్ చేయొచ్చు, క్యాన్సిల్ చేయొచ్చు. 3 సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాత ఎల్ఐసి పాలసీ క్లెయిమ్ ఇవ్వను అనడానికి ఛాన్స్ లేదు. ఒక సందర్భంలో ఉంది ఏంటంటే ఒకవేళ ఫ్రాడ్యులెంట్ గా ఏమన్నా పనిచేస్తే, అంటే ఫ్రాడ్యులెంట్ అంటే ఆల్రెడీ మనం డెత్ పాలసీ బాండ్స్ ని అంటే మనం కొన్ని చనిపోయిన వ్యక్తికే చేయడం, కొంతమంది కొన్ని పనులు చేస్తుంటారు. అంటే అనారోగ్య రీజన్స్ తో అట్లా క్వశ్చన్ చేయడానికి లేదు, కానీ మిగతా రీజన్స్ తోటి అంటే డేట్ ఆఫ్ బర్త్ ని తక్కువ కింద చూపించేసి పాలసీ చేయడం, అలాంటివి ఏమైనా ఫ్రాడ్యులెంట్ థింగ్స్ ఉంటే కనుక చేయొచ్చు. అప్పుడు మాత్రం క్లెయిమ్ ను రిజెక్ట్ చేయొచ్చు. ఏ పాలసీ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ మే బీ కాల్డ్ ఇన్ క్వశ్చన్ at any time within 3 years from the date of issuance of the policy, at the date of commencement of risk, at the date of revival of the policy, at the date of the rider to the policy, whichever is later on the ground of fraud. సో అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మనకి ఒకవేళ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ కానీ ఒకవేళ రివైవల్ ఎప్పుడైనా చేస్తే కానీ ఆ రివైవల్ చేసిన దగ్గర నుంచి అంటే మీరు పాలసీ ఇష్యూ చేసిన దగ్గర నుంచి కానీ మధ్యలో మీరు ఎప్పుడైనా పాలసీని రివైవల్ చేస్తే ఆ రివైవల్ దగ్గర నుంచి 3 సంవత్సరాల్లోపు చనిపోయినా కానీ మనకి వాళ్ళ ఎంక్వైరీకి వస్తాయి. 3 సంవత్సరాలు దాటితే మాత్రం ఇంకా ఆ రీజన్ తోటి మాత్రం అనారోగ్య సమస్యలు ఈ రీజన్ తో మాత్రం చేయడానికి లేదన్నమాట. ఫ్రాడ్యులెంట్ గా మాత్రం ఏదైనా వేరుగా అంటే డెత్ సర్టిఫికెట్లు ఇలాంటివి ఉంటాయి, కొన్ని మాల్ ప్రాక్టీసెస్ చేస్తారు కాబట్టి ఆ సందర్భంలో కానీ ఎల్ఐసి ఎంక్వైరీ చేసుకొని పాలసీని రిజెక్ట్ చేయొచ్చు, కానీ ఫిజికల్ గ్రౌండ్స్ లో మాత్రం రిజెక్ట్ చేయడానికి లేదని ఈ సెక్షన్ చెప్తుంది.
ఇక కొన్ని ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అవి కూడా ఏంటో తెలుసుకుందాం. వాటిలో ముఖ్యంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్. అంటే ఒక వ్యక్తికి పాలసీ తీసుకోవడం వల్ల, అంటే అతను తీసుకోకపోతే వేరే వాళ్ళు లాస్ అయ్యే సిచ్యువేషన్ గనక ఉంటే దాన్ని ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అంటారు. In simple terms, it means that the proposer must have a stake in the continuance of the subject insured and could suffer a loss if the risk is not covered through insurance. ఇతనికి ఇన్సూరెన్స్ చెయ్యకపోవడం వల్ల వేరే వాళ్ళకి నష్టం జరిగే సిచ్యువేషన్ ఉంటే దాన్ని ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అంటారు. What is insured is the financial interest in the subject matter of insurance. In the case of life insurance policies, insurable interest must exist at the inception of the policy. Life insurance పాలసీలో ఏంటంటే ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అనేది పాలసీ తీసుకునేటప్పుడు ఉండాలి. దెర్ ఈస్ నో రిక్వైర్మెంట్ ఫర్ ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ఎట్ ద టైమ్ ఆఫ్ క్లెయిమ్ అండర్ ద పాలసీ. పాలసీ క్లెయిమ్ అప్పుడు ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ చూడరు. పాలసీ ఇచ్చేటప్పుడు మాత్రం నువ్వు ఇన్సూరెన్స్ తీసుకోకపోతే నష్టపోయే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అన్నది చూస్తారు. అసలు ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అనేది ఎవరెవరి మధ్య ఉంటుందో చూడండి. ఏ పర్సన్ హ్యాస్ అన్లిమిటెడ్ ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ఇన్ హిజ్ ఓన్ లైఫ్. తన సొంత జీవితం మీద ఒక వ్యక్తికి అన్లిమిటెడ్ ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. హస్బెండ్ కి వైఫ్ పేరు మీద ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అట్లానే ఎంప్లాయర్ కి కంపెనీకి ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ఇన్ హిజ్ ఎంప్లాయీ ఆర్ కీ మ్యాన్. ముఖ్యమైన వ్యక్తికి, అంటే ఒక కంపెనీ యొక్క ముఖ్యమైన వ్యక్తి పైన ఆ కంపెనీకి ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది అతని సర్వీసెస్ యొక్క వాల్యూని బట్టి. అలానే అప్పు తీసుకున్న వ్యక్తి మీద ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎంతైతే అతను అప్పు తీసుకున్నాడో ఆ మొత్తం మీద అంటే సపోజ్ మీరు చిట్స్ ఏమన్నా పాడుకున్నప్పుడు దాని మీద ఎంతైతే మీకు చిట్ వాల్యూ ఇచ్చారో దాని వరకు మాత్రం అతనికి ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అట్లానే ఒక బ్యాంక్ లోన్ శాంక్షన్ చేసినప్పుడు అప్పు వాల్యూ వరకు ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అనేది అప్పు ఇచ్చిన వ్యక్తికి ఉంటుంది. పార్ట్నర్స్ కి ఒకరి మీద ఒకరికి ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. పేరెంట్స్ హ్యావ్ ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ఇన్ లైఫ్ ఆఫ్ చైల్డ్ యాజ్ లాంగ్ యాజ్ వన్ ఈజ్ మైనర్. పిల్లల మీద తల్లిదండ్రులకి ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళు మైనర్ గా ఉన్నంత కాలం, మేజర్ అయిన తర్వాత కాదు. ఇది ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ గురించి. ప్రిన్సిపల్ ఆఫ్ అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ గురించి కూడా లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేశాము. ఇవన్నీ లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేశాం కాబట్టి నేను కొద్దిగా ముందుకు వెళ్తున్నాను ఫాస్ట్ గా. లేకపోతే ఏమవుతుంది అంటే ఇంకా మనం ఈ రోజు చెప్పాల్సిన పార్ట్ 2 కూడా పార్ట్ 1 చెప్పేసరికి క్లోజ్ అయిపోతాయి. ఈ ప్రిన్సిపల్ ఆఫ్ అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ ఏంటంటే, ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నారు. ఒకరు ఎల్ఐసి, ఇంకో వ్యక్తి కస్టమర్ ప్రపోజర్. ఈ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యే వ్యక్తులు ఒకరికొకరు అంటే మొత్తం వివరాలన్నీ క్లియర్ గా చెప్పాలన్నమాట. ఏంటంటే మన హైట్, వెయిట్ అవన్నీ కూడా దాచిపెట్టకుండా చెప్పాలి. ప్రిన్సిపల్ ఆఫ్ అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ దాని గురించి, అత్యంత విశ్వసనీయత ప్రిన్సిపల్ అంటారు తెలుగులో. ద లా ఇంపోజెస్ ఏ గ్రేటర్ డ్యూటీ ఆన్ ద పార్టీస్ టు ఎన్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ టు డిస్క్లోజ్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్. అంటే డిస్క్లోజ్ చేయడం అంటే చెప్పాలి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పాలి. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ప్రపోజర్ టు మేక్ ఏ ఫుల్ డిస్క్లోజర్ ఆఫ్ ఫ్యాక్ట్స్ రిగార్డింగ్. అంటే ప్రపోజర్ కి బాధ్యత అన్నమాట. అతని యొక్క ఏజ్, నిజాలు, ఫ్యాక్ట్స్ అన్ని చెప్పాలి. ఏజ్, హైట్, వెయిట్, బిల్డ్, నేచర్ ఆఫ్ ఆక్యుపేషన్, అతను ఏం వృత్తి చేస్తాడు, స్మోకింగ్ చేస్తాడా, డ్రింకింగ్ హ్యాబిట్స్, మెడికల్ హిస్టరీ, సర్జరీస్, ఎర్లీ ఇన్సూరెన్స్. సో కంపల్సరీగా మీటింగ్ అటెండ్ అవుతున్న మిత్రులందరికీ మనవి ఏంటంటే, మీరు కంపల్సరీగా మీ ప్రపోజల్ ఎవరైతే పాలసీ చేస్తాడో పాలసీ హోల్డర్ కి అడగండి. కంపల్సరీగా మీ ఆరోగ్య పరిస్థితి ఏంటి, మీ గతంలో ఏమన్నా సర్జరీస్ జరిగాయా, మీకేమన్నా మెడికల్ హిస్టరీ, బ్యాడ్ మెడికల్ హిస్టరీ ఉందా, మీరు స్మోకింగ్ చేస్తారా, డ్రింకింగ్ చేస్తారా. ఎందుకంటే ఇవి అడిగితే అతను పాలసీ చెయ్యలేమని మీరు అనుకుంటారు. కానీ ఇవన్నీ అడగకుండా ఉంటే దాన్ని మెటీరియల్ ఫ్యాక్ట్స్ ని దాచిపెట్టినట్లు అవుతుంది. ఇలాంటివి మనం దాచిపెట్టినప్పుడు క్లెయిమ్ జరిగితే క్లెయిమ్ రిజెక్ట్ అవ్వడానికి మాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. సో ఖచ్చితంగా కస్టమర్ తో డిస్కస్ చేయండి. ఈ విధంగా ఉన్నా కూడా మనం పాలసీలు ఇవ్వచ్చు. అంటే నిజాలు చెప్పినంత మాత్రాన పాలసీ ఇవ్వరని కాదు, కొద్దిగా వీళ్ళకి ఎక్కువ ప్రీమియం ఛార్జ్ చేస్తారనమాట. కొంతమంది చాలా లావుగున్న వ్యక్తులు కూడా తక్కువ వెయిట్ వేసేసి చేసేస్తారు. దానివల్ల
అతను ఫర్దర్‌గా ఎప్పుడైనా రివైవల్‌కి వచ్చినప్పుడు గాని, అప్పుడు చాలా ఇబ్బంది పడాల్సొస్తది. వెయిట్ ఎక్కువుంటే వెయిట్ ఎక్కువున్నదెయ్యండి. దానికేంటంటే హెల్త్ ఎక్స్‌ట్రా కొంత పడతది. అవన్నీ మీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ గారితోటి, బ్రాంచ్ మేనేజర్‌తో డిస్కస్ చేయండి. ఒక పద్ధతిలో బిజినెస్ చేయడం వల్ల మనం గుండె మీద చేయేసుకొని హ్యాపీగా ఉండొచ్చు. మన ఎల్ఐసి సంస్థ ప్రత్యేకంగా ఏంటంటే, ప్రపోజల్ ఇచ్చేటప్పుడే రిక్వైర్మెంట్స్ ఎక్కువ అడుగుద్ది గానీ, క్లెయిమ్ దగ్గర 100కి 99% చూసి చూడనట్టే వెళ్తున్నారు. క్లెయిమ్స్ జనరల్‌గా చాలా జనరస్‌గా ఇచ్చేస్తున్నారు మన వాళ్ళు. కానీ అది దానివల్ల మనం చేసే పనుల వల్ల సంస్థ యొక్క ఆర్థిక వ్యవహారాల మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. సో, మనం చాలా పర్ఫెక్ట్‌గా చేయాలి. ఆ విధానానికి మనం అలవాటవ్వాలి. గతంలో ఎలా చేసినా గాని, ఇక్కడి నుంచి మాత్రం ఈ క్లాస్ విన్న తర్వాత మాక్సిమం కస్టమర్‌తో డిస్కస్ చేయండి. వాటి యొక్క ఇంపాక్ట్ తెలుసుకోండి. ఇప్పుడు మీరు భవిష్యత్తులో రివైవల్ అయిందనుకోండి. మీరేదో హైట్, వెయిట్ మేనేజ్ చేసేస్తారు. చాలామంది హైట్ కొలవరు, వెయిట్ తీసుకోరు. అసలు ఈ వివరాలన్నీ అడగరు. దీనివల్ల ఫర్దర్‌గా రేపు మీకు క్లెయిమ్ రాపోతే పార్టీ దగ్గర నుంచి ఒత్తిడొచ్చే ప్రమాదం ఉంది. సో, దయచేసి మనం చేసే సబ్జెక్ట్ మీద అవగాహనతో చేయాలి. ఇప్పుడు ఒక డాక్టర్ సుశిక్షితుడు కాదనుకోండి. ఒక డ్రైవరు సరిగ్గా డ్రైవింగ్ నేర్చుకోలేదనుకోండి. ఎంత ప్రమాదమో ఎల్ఐసి ఏజెంట్ కూడా నాలెడ్జ్ లేకుండా ఇష్టానుసారం బిజినెస్ చేయడం వల్ల గూడా చాలా ప్రమాదం. అటు కస్టమర్‌కి, ఇటు సంస్థకి. ఎందుకంటే సంస్థ క్లెయిమ్ ఇవ్వకపోతే సంస్థకే చెడ్డ పేరొస్తది. మీకు గూడా ఇబ్బందయితది. మీకు క్లెయిమ్ రాకపోతే కస్టమర్ ఊరుకోడనమాట వాళ్ళ ఫ్యామిలీస్. అందువల్ల ఏదున్నా జెన్యూన్‌గా చేయండి. The proposer cannot defend non-disclosure by contending that he did not think that the fact was material to contract. అంటే అతను ఇది మెటీరియల్ కాదు కాంట్రాక్ట్‌కి అంటే ఇది రిలవెంట్ అనడానికి లేదు. అక్కడ అడిగిన క్వెషన్స్‌కి నిజాయితీగా సమాధానం చెప్పాలి. ఇదే అట్‌మోస్ట్ గుడ్ ఫెయిత్ ప్రిన్సిపల్ అంటారు. సో, ఇంక జీవిత బీమా పాలిసీలు తీసుకోవడానికి అసలు 3 ఆలు కావాలి. అవేంటి అన్నది మనం గతంలో డిస్కస్ చేసాం. అదేంటంటే 1 ఆరోగ్యం, 2 ఆదాయం, 3 ఆయుష్. సో, ఎవరైనా పాలిసీ తీసుకోవాలి అంటే, జీవిత బీమా పాలిసీ తీసుకోవాలంటే ఈ 3 క్రైటీరియాలు మీట్ అవ్వాలి. ఒకటేంటంటే ఆరోగ్యం బావుండాలి. ఆరోగ్యం అంటే ఇక్కడ ఫిజికల్ హెల్తే కాదు, మెంటల్ హెల్త్ కూడా బావుండాలి. శారీరక, మానసిక ఆరోగ్యం 2 కలిపినప్పుడే ఆరోగ్యం అంటారు. కొంతమంది శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు, మానసికంగా వికలాంగులుగా ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా మనం పాలిసీ ఇవ్వకూడదు. రెండోది ఆదాయం ఉండాలి. ఆయనకి సొంత ఆదాయం ఉండాలి. ఆదాయం లేని వ్యక్తులకి మనం పాలిసీ ఇవ్వలేం. లేడీస్ విషయంలో ఏంటంటే హస్బెండ్ ఇన్స్యూరెన్స్‌ని బేస్ చేసుకొని ఇస్తాం. చిన్న పిల్లల విషయంలో ఏంటంటే తల్లిదండ్రుల యొక్క ఆదాయాన్ని బట్టి మనం పాలిసీ ఇస్తాం. ఆడవాళ్ళ విషయంలో వాళ్ళకి సొంత ఆదాయం లేపోయినా గృహిణులుగా ఉన్న భర్త ఆదాయాన్ని బేస్ చేసుకొని, భర్త ఇన్స్యూరెన్స్‌ని బేస్ చేసుకొని పాలిసీ ఇస్తాం. మైనర్‌లకు గూడా అంతే. అలానే మేజర్ స్టూడెంట్స్‌కి గూడా అంతే. 18-30 సంవత్సరాల వరకు చదువుకుంటూ ఉద్యోగం చేయకున్నా ఉన్న వాళ్ళని మేజర్ స్టూడెంట్స్ అంటారు. వాళ్ళకి గూడా తల్లిదండ్రుల ఆదాయాన్ని అనుసరించి వాళ్ళకి పాలిసీ ఇవ్వడం జరుగుతది. ఇంకా ఆయుష్ అనేదేంటంటే, ఇంకా మనకి కొన్ని పాలిసీలు తీసుకోవడానికి అర్హత అన్నమాట. ఇంత వయసు లిమిటే ఉంటది. సో, ఎప్పుడైనా గూడా మీరు కస్టమర్‌కి చెప్పాల్సిందేంటంటే, ఎల్ఐసి పాలిసీని పోస్ట్‌పోన్ చేయొద్దు. మీ ఆరోగ్యంలో ఎప్పుడైనా తేడా రావచ్చు. మీ ఆదాయాల్లో తేడా రావచ్చు. మీ ఏజ్ అనేది ఆయుష్ అనేది అంటే ఏజ్ అనేది క్రాస్ అయిపోవచ్చు. అలాంటి సందర్భంలో మనం పాలిసీ ఇవ్వలేం. సో, మానవ జీవితంలో ఉన్న 2 అతిపెద్ద సమస్యలేంటంటే ప్రతి మనిషికి చిన్న వయసులో మరణించడం, ఎక్కువ కాలం బతకడం. ఈ 2 సమస్యలకి ఒక పరిష్కార మార్గమే జీవిత బీమా పాలిసీ. ఈ జీవిత బీమా పాలిసీ చిన్న వయసులో మరణించినప్పుడు ఒక వ్యక్తి ఆ కుటుంబానికి పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం జీవిత బీమా పాలిసీ అందిస్తుంది. అలానే రెండో అతిపెద్ద సమస్య ఇప్పుడు ఎక్కువ మంది ఆలోచిస్తుందేంటంటే, ఎక్కువ కాలం జీవించినప్పుడు జీవిత బీమా పాలిసీ నుంచి వచ్చే మెచ్యూరిటీ మొత్తం వృద్ధాప్యంలో ఆర్థిక స్థిరత్వాన్నిస్తుంది. ఇప్పుడు కొంతమంది ఈ విధంగా ఇన్స్యూరెన్స్ పాలిసీని తీసుకుంటుంటే, ఇప్పుడు జనరేషను వెల్తీ పీపుల్ కూడా ఇన్స్యూరెన్స్ పాలిసీని ఎందుకు తీసుకుంటున్నారంటే, వాళ్ళకి పెద్ద మొత్తంలో రావాలి అమౌంట్ అనుకుంటే, ఇన్స్యూరెన్సు అలానే షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆర్థికంగా ఎక్కువ డబ్బులు సంపాదించడానికి ఇప్పుడు యూనిట్ లింక్డ్ పాలిసీలొచ్చాయి. అలానే వాళ్ళు తదనంతరము ఈ ఆస్తి గూడా ఒక లెగసీ రూపంలో అంటే ఎటువంటి చికాకు లేకుండా
ఈ ఆస్తులు అనేది ట్రాన్స్ఫర్ అవ్వడానికి కూడా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఒక మంచి పెట్టుబడి సాధనంగా ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ ప్రయోజనాలు కూడా మన పాలసీలో చాలా చక్కగా ఉన్నాయన్నమాట. సో లైఫ్ ఇన్సూరెన్స్ అనేది రీప్లేస్మెంట్ ఆఫ్ రిటైర్మెంట్, రీప్లేస్మెంట్ ఆఫ్ డెత్, రీప్లేస్మెంట్ ఆఫ్ డిసబిలిటీ. బేసికల్గా చూస్తే మన ఇన్సూరెన్స్ పాలసీ ఒక రిటైర్మెంట్కి, పదవీ విరమణకి ఒక రీప్లేస్మెంట్, ఒక ప్రత్యామ్నాయం. అలానే డెత్కి, చనిపోవడానికి, అంటే ఒక వ్యక్తి చనిపోతే అతనికి రీప్లేస్మెంట్ ఏ విధంగా? ఆర్థికంగా ఆ కుటుంబానికి ఆదుకోవడానికి. అతని సంపాదనని ఈ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ రీప్లేస్ చేస్తుంది. డిజబిలిటీ, అంగవైకల్యం జరిగినప్పుడు కూడా మనకి డిజబిలిటీ బెనిఫిట్ ద్వారా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళకి ఆర్థిక సహాయం ప్రతి నెల ఇస్తుంది, 120 నెలల పాటు. సో ఈ మూడిటికి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రత్యామ్నాయము అని చెప్పుకుందాం. ఒక వ్యక్తి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఎందుకు తీసుకుంటా అంటే ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ గురించి, తదనంతరం తన వారసులకి ఆర్థికంగా బర్డెన్ కాకుండా ఉండడానికి, అలానే పిల్లల చదువులు, వివాహం ఆగిపోకుండా ఉండడానికి, ఫ్యామిలీ లైఫ్ స్టైల్ అనేది కంటిన్యూ అవ్వడానికి, ఇదే స్థాయిలో కంటిన్యూ అవ్వడానికి కూడా చాలా మంది లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటారు. ఒక రతన్ టాటాని రిప్రజెంట్ చేస్తారు. ఒక ముఖేష్ అంబానీ గారు రిలయన్స్ ఇండస్ట్రీని రిప్రజెంట్ చేస్తారు. అదే ఆదిత్య బిర్లా గ్రూప్ని కుమార మంగళం బిర్లా గారు రిప్రజెంట్ చేస్తారు. విప్రోకి అజీం ప్రేమ్జీ. ఇవన్నీ చాలా పెద్ద బ్రాండ్స్. వాటన్నిటికన్నా గొప్ప బ్రాండ్ మన ఎల్ఐసి ఆఫ్ ఇండియా. మరి దీన్ని రిప్రజెంట్ చేసేది మాత్రం మన ఏజెంట్ మిత్రుడే. సో మన ఏజెంట్ మిత్రుడే ఈ ఎల్ఐసిని రిప్రజెంట్ చేస్తున్నారు. ఈ రోజు ప్రపంచంలోనే అద్భుతంగా ఈ బ్రాండ్ వచ్చిందంటే చాలా మంది ఏజెంట్లు ఎంతో గొప్పగా వ్యాపారం చేసి, ఎంతో నిజాయితీగా, ఎంతో ఎథిక్స్ గా, మోరల్ వాల్యూస్ తో వ్యాపారం చేయబట్టి ఈ సంస్థ 65 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎన్నో ఫైనాన్షియల్ క్రైసిస్ ని తట్టుకొని నిలబడింది. మరి ఇంత గొప్ప ఎల్ఐసి ఏజెంట్, మీరందరూ ఇలాంటి గొప్ప ఎల్ఐసి ఏజెంట్లు ఈ క్లాస్ అటెండ్ అవుతున్నారు. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ సందర్భంగా నేను ముఖేష్ అంబానీ గారు ఆయన జీవితంలో 3 మెసేజ్లు ఇచ్చారు. ఆ వీడియోని మీకు ప్లే చేస్తున్నాను. 3 of my life learnings with the next generation. My first learning to the youth is dream big. If you focus on the goal, you will overcome all obstacles. If you focus on obstacles, you will never reach your goal. My second learning, there is no substitute to hard work. Aim at being the best, not just the best in India, but the best in the world. My third learning is it is very important to be positive and optimistic in life. Have self-confidence. Believe in yourself. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ముఖేష్ అంబానీ గారు 3 సూచనలు చేశారు. ఆ 3 సూచనలు చాట్ విండోలో టైప్ చేయండి. ఏం చెప్పారు? ఎవరైనా చాట్ విండోలో టైప్ చేయండి. డ్రీమ్ బిగ్ అని చెప్పారు. హార్డ్ వర్క్ ఏది సబ్స్టిట్యూట్ లేదని చెప్పారు. ఆబ్స్టకిల్స్ అంటే కష్టాలు, అవరోధాల మీద దృష్టి పెడితే మనం గోల్స్ ని, డ్రీమ్స్ ని రీచ్ అవ్వలేము. ఇన్స్టెడ్ గోల్ మీద దృష్టి పెడితే మధ్యలో వచ్చే అవరోధాలు వాటంతటే మన లక్ష్యం ఎట్లయినా గోల్ చేయాలి, మన ఎండిఆర్టీ ఎలా అయినా చేయాలి అనుకున్నప్పుడు మనం వేస్తాం. అమ్మో ఎండిఆర్టీ చేయాలి, టీవీ చేయాలి, ఈ అవరోధాల మీద మన దృష్టి ఉండకూడదు. మన లక్ష్యం మీద మన దృష్టి ఉండాలి. డ్రీమ్ బిగ్ గా ఉండాలి ఎప్పుడు కూడా. నెక్స్ట్ బెస్ట్ గా ఉండాలి. నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్ లోనే బెస్ట్ గా ఉండాలి. దానికి హార్డ్ వర్క్ తప్పితే వేరేది సబ్స్టిట్యూట్ లేదు. మనం అంతా అనుకుంటాం స్మార్ట్ వర్క్, అది స్మార్ట్ వర్క్ చెయ్యాలి, మనం లెగ్ వర్క్ మనం చెయ్యాలి, ఫోన్ కాల్స్ చెయ్యాలి, కష్టాలు పడాలి, అవేం లేకుండా ఎవ్వరు సక్సెస్ కారు.
మూడోది ఎటువంటి సిట్యుయేషన్‌లో కూడా పాజిటివ్‌గా ఉండాలి. ప్రతి థింగ్ నుంచి మనం పాజిటివ్‌గా ఉండాలి. ఆ పాజిటివ్‌నెస్‌ని డెవలప్ చేసుకోవడమే చాలా ఇంపార్టెంట్ జీవితంలో. ఆప్టిమిస్టిక్‌గా ఉండాలి. సిట్యుయేషన్ ఎలా అన్నా ఉండని సార్. మీరు పాజిటివ్‌గా ఉండగలగాలి. అదే ముఖ్యంగా ఆయన 3 విషయాలు చెప్పారు. చాలామంది టైప్ చాట్ విండోలో చేస్తున్నారు. ఓకేనా? క్లాసు సజావుగా ఎళ్తుంటే ఓ థమ్స్ అప్. థాంక్ యూ. థాంక్ యూ ఫ్రెండ్స్. ఈ ఇప్పుడంతా గతంలో చెప్పిందే చెప్తున్నాను. ఇంగా మనం డ్రీమ్ బిగ్, హార్డ్ వర్క్, పాజిటివ్ యాటిట్యూడ్. నాగరాజు మరిశెట్టి. సూపర్ అండి. ఎక్సలెంట్. చాలా మంది ఇది చేశారు. థాంక్ యూ. Three of my సో, రోల్ ఆఫ్ ఎన్ ఏజెంట్. అసలు ఏజెంట్ యొక్క రోల్ ఏంటి? మన చాలా మందికి ఏజెంట్ యొక్క రోలు క్లారిటీగా తెలియాలి. ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎన్ ఏజెంట్ ఈస్ టు ఐడెంటిఫై ద ప్రాస్పెక్టివ్ పాలిసీ హోల్డర్ who is of good health, sound financial background, having good habits and good family background. మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏజెంట్‌కి ఏంటంటే, మంచి ఆరోగ్యంతోటి, ఫైనాన్షియల్‌గా కట్టుకోగలిగిన స్థితిలో ఉండి, మంచి అలవాట్లు కలిగి, మంచి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న పాలిసీ హోల్డర్స్‌ని ఐడెంటిఫై చేయడం. ఎందుకంటే ఏజెంట్ ఈజ్ కాల్డ్ యాస్ ప్రైమరీ అండర్ రైటర్. ఆఫీస్‌లో అండర్ రైటర్ ఉంటారు కదా! వాళ్ళు కాదండి నిజమైన అండర్ రైటర్. ఎందుకంటే వాళ్ళు పేపర్స్ చూసి అండర్ రైటింగ్ చేస్తారు. వ్యక్తిని చూసేది మీరు మాత్రమే. ఎందుకంటే వ్యక్తిని చూడడం వేరు, పేపర్స్‌ని చూడడం వేరు. వ్యక్తిని చూస్తే పరిస్థితి ఏంటో వ్యక్తితో మాట్లాడేది, ఆయన ఇంటికెళ్ళేది, ఆయనతో తిరిగేది, ఆయన హ్యాబిట్స్ చూసేది ఇవన్నీ మీరు. పేపర్స్ వేరు, వ్యక్తిని చూసేది వేరు. సో, ఎల్ఐసిలో ఏజెంటే ప్రైమరీ అండర్ రైటర్. సో, అందువల్ల మీరు చాలా ముఖ్యమైన వ్యక్తి. మీరు చాలా ముఖ్యమైన వ్యక్తి అన్నమాట. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం చాలా ఇంపార్టెంట్ థింగ్స్ మనం చేయాలన్నమాట. ఒక వ్యక్తికి పాలిసీ ఇచ్చేటప్పుడు. రోల్ ఆఫ్ ఎన్ ఏజెంట్. సో, ప్రతి ఒక్క వ్యక్తి కస్టమర్ యొక్క అంటే ప్రతి ఒక్క ఏజెంట్ కూడా అతని హెల్త్ హ్యాబిట్సు నెక్స్టు అతని ఫైనాన్షియల్‌గా అతని పరిస్థితి ఏంటి అంచనా వేయాలి పాలిసీ ఇచ్చే ముందు. అలానే మోరల్ హజార్డ్ రూపంలో ఏవన్నా చికాకులున్నాయా అన్నది కూడా ఖచ్చితంగా చూడాల. అవి చూడకుండా గుడ్డిగా పాలిసీ అనేది ఇవ్వకూడదు. ఇస్తే సమస్యలు ఎదుర్కొంటాం. అన్నీ మనకి పేపర్‌లో తెలియవన్నమాట. అతను టెర్రరిస్టా? అతనేమన్నా ఫ్యాక్షనిస్టా? ఇతనికి బయట నుంచి ఏమైనా ప్రమాదాలు పొంచి ఉన్నాయా? ఇలాంటివన్నీ మనం ఏసీఆర్ ఫామ్‌లో రాస్తామన్నమాట. సో, మీకు మెయిన్ కమిషన్ ఇచ్చేదేంటంటే, అతనికి ఇంకా ఏమైనా ప్రమాదాలు పొంచి ఉన్నాయా? అలాంటి సందర్భాలను చెప్తారనే ఆ ఏసీఆర్ ఫార్మ్ రాసేటప్పుడు మీకెంత కాలం నుంచి తెలుసు? అందువల్ల ఏసీఆర్ కంపల్సరీగా జాగ్రత్తగా నింపాలి. ఇవన్నీ గూడా తెలుసుకొని ఉండాలన్నమాట. నాట్ ఓన్లీ ఫిజికల్‌గా బాగున్నాడు, మెంటల్‌గా బాగున్నాడు, డబ్బులున్నాయనే కాదు. ఇంకా వేరే థ్రెట్స్ ఏమైనా ఉన్నాయన్నది కూడా మనం తెలియజేయాల్సిన బాధ్యత ఒక ఏజెంట్‌గా మన మీద ఉంది. సో, ఈ వృత్తిలో ఎంతోమంది గొప్ప గొప్ప ఏజెంట్లున్నారు. మనందరం ఏంటంటే భరత్ పారేఖ్ గారే అనుకుంటాం. భరత్ పారేఖ్ గారు ఎల్ఐసిలో గొప్ప ఏజెంట్ డౌట్ లేదు. ఇంతకు మించిన వ్యక్తులు కూడా చాలా మందున్నారు. అయితే భరత్ పారేఖ్ గారేంటంటే మనందరం ఎగ్జాంపుల్‌గా తీసుకుంటాం. వీరు అంటే నెట్ వర్త్ సుమారుగా 1000 కోట్లు ఉంటదన్నమాట. ఒక ఎల్ఐసి ఏజెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎలా పనిచేయాలి? అంటే ఈ ఏజెన్సీ వృత్తనేది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. అంటే ఒక వ్యాపారం స్థాయి అంటే ఒక వ్యాపారవేత్త లాంటి వ్యక్తి ఏజెంట్ అనే వ్యక్తి. ఈ వృత్తిని మనం తక్కువ అంచనా యేసుకొని, మనం ఎండీఆర్‌టీకి, సీఓటీకే అంతవరకే అయిపోవద్దు. ఇది ఒక పెద్ద వ్యాపారవేత్తలాగా మనం ఎదగాలి. ఈ వ్యక్తి దానికి ఎగ్జాంపుల్. అతని ఆస్తి విలువ ఈరోజు 1000 కోట్ల వరకు ఉందంట. సో, అతను ఒక అద్భుతమైన పుస్తకం రాశారు. 'యాడింగ్ మోర్ టు లైఫ్.' ఈ పుస్తకం అతను రాశారు. అప్పట్లో నేను రూ. 500 పెట్టి తెచ్చుకున్నాను. చాలా అద్భుతమైన పుస్తకం. చదవండి. ఆయన జీవితం ఏమీ అంత ఈజీగా సాగలేదన్నమాట. నాగ్‌పూర్‌లో ఉంటారు భరత్ పరేఖ్ గారు. ఈయన అబిచ్యురీ కాలమ్స్‌లో ఎక్కువ అంటే చనిపోయిన వాళ్ళుంటారు గదా!
వాళ్ళు పేపర్‌లో ప్రకటన ఇస్తుంటారు గదా! వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళకి ఫ్రీగా ఎల్ఐసి క్లెయిమ్స్ ప్రాసెస్ చేస్తారు. ఈయన గొప్పతనం ఏంటంటే సర్వీసింగ్ బాగా ఇచ్చి క్లయింట్ బేస్‌ని పెంచుకున్నారనమాట. ఆయన కస్టమర్ల బర్త్‌డేలు గూడా ఆయన ఆఫీస్‌లో సెలబ్రేట్ చేస్తారు. సో, కస్టమర్‌తో మంచి సర్వీసింగ్ ఇవ్వడం వల్ల, బాండింగ్ పెంచుకోవడం వల్ల, రిలేషన్‌షిప్ పెంచుకోవడం వల్ల ఒక వ్యక్తి భారతదేశంలో ఎంత పెద్ద గొప్ప వ్యక్తి అయ్యాడు. ప్రపంచంలోనే మన ఎల్ఐసి సంస్థ యొక్క కీర్తిని ఇతను మోస్తున్నాడు. అంటే ఎండీఆర్‌టీలు సాధించడం ద్వారా గాని, ఎన్నో రికార్డులు వీరి పేరున్నాయి. వీరిలాంటి ఏజెంట్లు చాలా మందున్నారు. వీరొక ఎగ్జాంపుల్ మాత్రమే. వీలైతే 'యాడింగ్ మోర్ టు లైఫ్' అనే పుస్తకం మీకు అమెజాన్‌లో అట్లా దొరుకుద్ది. ఇంగ్లీష్‌లో ఉంటది ఆ పుస్తకం. చదవండి. చాలా ఇన్‌స్పైరింగ్ బుక్ అండి నిజంగా. సో, ఎల్ఐసి ఆఫ్ ఇండియా గవర్నమెంటా? ప్రైవేటా? అనేది డిస్కస్ చేసాం. ఎల్ఐసి అనేది పక్కా గవర్నమెంట్ ఆర్గనైజేషన్. 96.5% స్టేక్ అనేది ఎ గవర్నమెంట్‌కి ఎల్ఐసిలో ఉంది. 3.5% అనేది ఐపీఓలో రావడం జరిగింది. షేర్ మార్కెట్‌లోకొచ్చినంత మాత్రాన ఒక కంపెనీ ప్రైవేట్ అనేది నిర్ధారించము. కంపెనీలో మెజారిటీ వాటా అంటే 51% ఎవరి దగ్గరున్న దాన్ని బట్టి అది గవర్నమెంటా? ప్రైవేటా? అని డిసైడ్ జేస్తారు. ఎల్ఐసిలో ప్రెజెంట్ గవర్నమెంట్‌కి 96.5% ఉంది. మోర్ ఓవరు నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్‌లో ఏం జెప్పారంటే, ఎల్ఐసికి ఎప్పటికి గూడా సావరెన్ గవర్నమెంట్ గ్యారంటీ కొనసాగుద్దనే చెప్పారు. ఇప్పుడు గనక చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు. దాంట్లో గవర్నమెంట్‌కి 51% వాటానే ఉంది. సో, గవర్నమెంట్ 51% మెయింటైన్ చేసుకుంటుంది ఎప్పుడు. సో, ఇన్స్యూరెన్స్ కంపెనీ దిగ్గజమైన ఎల్ఐసిలో గవర్నమెంట్‌కి 96.5% ఉంది. ఎల్ఐసి పక్కా గవర్నమెంట్ ఆర్గనైజేషను. చాలా మంది ఏమంటున్నారనుకుంటున్నారంటే ఐపీఓకొచ్చింది, షేర్ మార్కెట్‌లోకొచ్చింది. ఇది ప్రైవేట్ అని అనుకుంటున్నారు. ఈ భ్రమను మన ఏజెంట్ మిత్రులు తొలగించాలి. పేపర్ కటింగ్స్ అన్నీ ఉంటాయి. మీరు ఏది కూడా పేపర్‌లో వచ్చినప్పుడు కటింగ్ చేసుకొని ఉంచుకోండి. ఈ పేపర్ కటింగ్స్ కస్టమర్ దగ్గరికెళ్లి చూపించినప్పుడు అతని నమ్మకాన్ని పెంచుకుంటారు. లేపోతే అతను ఒక భ్రమలో ఉన్నాడు. సో, లైఫ్ ఇన్స్యూరెన్స్ కాన్సెప్ట్స్ ముఖ్యంగా 4 ఒకటి ఫ్యామిలీ ప్రొటెక్షను, 2 ఎయిడ్ టు థ్రిఫ్ట్, మూడోది ఈజీ టర్మ్స్, నాలుగోది ఎస్టేట్ క్రియేషన్. ఇంతవరకు గతంలో టచ్ చేయడం జరిగింది. ఈరోజు పూర్తిగా చెప్దాం. అంటే ఈ ఫ్యామిలీ ప్రొటెక్షన్ గురించి కూడా చెప్పాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఈ చార్ట్ బాగా అబ్జర్వ్ చేయండి. ఎట్ ప్రెజెంట్ ద ఫ్యామిలీ కన్సిస్ట్ ఈ చార్ట్ గనక చూస్తే మీకు మన లైఫ్ స్టైల్ గురించి తెలుసుద్ది. లైఫ్ స్టైలు మీద అంటే దాన ధర్మాల మీద ఆధారపడి జీవించే లైఫ్ ఒకటైతే, రెండోది బీదరికం మీద ఆధారపడేది. అంటే చారిటీ కన్నా బీదరికం నయం. బీదరికం కన్నా మధ్యతరగతి, మధ్యతరగతి కన్నా కంఫర్టబుల్ ఎగువ మధ్యతరగతి, తర్వాత లగ్జరీ విలాసవంతమైన లైఫ్ స్టైల్. ఇలా ఒక్కొక్క లైఫ్ స్టైల్ మన సమాజంలో అబ్జర్వ్ చేస్తే ఉంటారు. కడు బీద వాళ్ళుంటారు. వాళ్ళు పూర్తిగా దాన ధర్మాల మీద బతుకుతారు. బీదవాళ్ళుంటారు. పాపం ప్రతిరోజు పని చేస్తే గాని వాళ్ళకి జీవితం వెళ్ళదు. మధ్య తరగతిలో 2 రకాలుంటారు. మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి. మనలో చాలా మంది ఈ సెక్షన్‌లోకొస్తాం. ఇంకా కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ కొంతమందికుంటది. సుఖవంతమైన, సౌకర్యవంతమైన లైఫ్ స్టైల్. ఇంకొంతమంది లగ్జరీ లైఫ్ స్టైల్ ఉంటది. ఇక్కడ గనక చూస్తే ఇదన్నీ దేని మీద ఆధారపడి ఉంటదంటే, ఒక వ్యక్తి నెలవారీ సంపాదన మీద ఈ లైఫ్ స్టైల్ అనేది అతనికొచ్చే ఆదాయాన్ని బట్టే ఈ లైఫ్ స్టైల్ అనేది ఆధారపడి ఉంటది. అతని సేవింగ్స్ కూడా చూపించాం. ఎంత పొదుపు చేస్తాడు? నెలవారీ ఎంత సంపాదిస్తాడు? దీన్ని బట్టి ఒక వ్యక్తి లైఫ్ స్టైల్ ఆధారపడి ఉంటది. ఇక్కడ ఒక సర్కిల్ ఉంది. ఆ సర్కిల్‌లో హెచ్ అంటే హస్బెండు, డబ్ల్యూ అంటే వైఫు, సి1 అంటే చిల్డ్రన్ 1, సి2 అంటే చిల్డ్రన్ 2. ఒక ఫ్యామిలీ భార్యాభర్త, ఇద్దరు పిల్లలున్న ఫ్యామిలీని తీసుకొని ఈ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరుగుతుంది. లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలిసీ ఒక ప్రొటెక్షన్ ఇస్తది. దీంట్లో గనక సపోజ్ సంపాదించే వ్యక్తి గనక మరణిస్తే, ఈ పరిస్థితి ఎలా అయితదో అన్నది ఒకసారి చూడండి. అంటే ముందు చార్ట్‌లో గనక చూస్తే కంఫర్టబుల్‌గా ఉన్న వ్యక్తులు హస్బెండ్ అంటే ఇంట్లో సంపాదించే వ్యక్తి ఒక హస్బెండ్ అయితే, అతను మరణిస్తే గనక వాళ్ళ పొజిషన్ ఏంటంటే కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ నుంచి పోవర్టీ లైఫ్ స్టైల్‌కి పడిపోద్దన్నమాట. పేదరికానికి పడిపోద్ది.
ఇది 100% కరెక్ట్. ఎందుకంటే సంపాదించే వ్యక్తి లేకపోతే ఆ ఇంటికి సంపాదన ఉండదు కదా! ఆ సంపాదన లేకపోతే ఏమైద్ది? వెంటనే వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది సౌకర్యవంతమైన లైఫ్ స్టైల్ నుంచి మామూలు లైఫ్ స్టైల్‌కి పడిపోద్ది. ఓన్లీ థింగ్ ఏంటంటే వీళ్ళని కాపాడేదేంటంటే ఒక సరైన లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలిసీ గనక వీళ్ళు తీసుకొనుంటే, ఆ సంపాదించే వ్యక్తి లేకపోయినా గూడా ఆ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ పడిపోకుండా ఈ పాలిసీ అనేది కాపాడుద్ది. సో, లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలిసీ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంటు. దాని గురించే కాన్సెప్ట్ చెప్తున్నాం. నేను ఒక ఎగ్జాంపుల్ మీకోటి చూపిస్తాను. మీకు చూపిస్తే మీకు అర్థమైద్ది ఒక్కసారి. నేను ఒక ప్రెజెంటేషన్ చూపిస్తాను. కొంత టైమ్ ఇవ్వండి నాకు. ఇప్పుడు ఒక ప్రెజెంటేషన్ వస్తది. ప్లీజ్ మూవ్ దిస్ ఇంటూ డిఫరెంట్ యెస్. 1 మినిట్ ఫ్రెండ్ వెయిట్ చేయండి. ఇప్పుడు నా స్క్రీన్ షేర్ అవుతుందా? సార్ అంటే యెస్. మామ్- కనిపిస్తుందా? అన్నీ ఉన్నాయి సార్. ఒకటి లేదు. ఏమున్నాయి? లైఫ్ స్టైల్ ప్రెజెంటేషన్ అని కనిపిస్తుందా లైఫ్ స్టైల్? వేరేది కనిపిస్తుందా? వేరే కనిపిస్తుంది సార్. వేరే కనిపిస్తుంది. ఓకే. అందరి స్పిరిచువల్ ఫోటోస్ ఒకటి వేరే చాలా ఉన్నాయి. ఓకే. ఓకే. గుడ్. ఇప్పుడేం కనిపియట్లేదు. పూర్తిగా పోయిందా సార్? మీరు ఒక్కరే పడుతుంది సార్. ఇప్పుడు నేను ఒక్కడినే కనిపిస్తున్నానా? ఓకే. యా. ఎస్ సార్. ఓకే. ఇప్పుడు ఓకే కదా? రైట్ సార్. లైఫ్ స్టైల్ అనేది మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎలా ఖర్చు అసలు పెడుతున్నారు? లైఫ్ స్టైల్ అనేది మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎలా ఖర్చు పెడుతున్నారు అన్న విషయాలను బట్టి నిర్ధారించబడుద్ది. మీరు ఎంత ఖర్చు పెడతారు, ఎలా ఖర్చు పెడతారు అనే విషయాలు, మీరు ఎంత సంపాదిస్తారు, ఎలా సంపాదిస్తారనే విషయాల మీద ఆధారపడి ఉంటది. ప్రపంచంలో కుటుంబాలు 6 రకాల లైఫ్ స్టైల్‌లో జీవిస్తుంటాయి. ఇక్కడ చూడండి, ఒక విమానాలు, చాపర్లు, పెద్ద ఇల్లు ఇవన్నీ. గతంలో నేను ఒక క్లాస్‌లో ఇవన్నీ చెప్పాను. కాపోతే ఇప్పుడు సబ్జెక్ట్‌కి అనుగుణంగా ఉంటదని ఇది మళ్ళీ షేర్ చేస్తున్నాను. అయితే ఒక లైఫ్ స్టైల్ ఏంటంటే రాచరికపు జీవనశైలి. ఈ స్లైడ్ గురించి నేను పూర్తిగా డీటెయిల్డ్‌గా చెప్పను. వేరే క్లాస్‌లో చెప్పాను. ఇదేంటంటే ఇది ముఖేష్ అంబానీ గారి ఖరీదైన భవంతి యాంటిలియా. చూడండి, రాచరికపు జీవనశైలి అన్నమాట. ఇప్పుడు బ్రునై సుల్తాను, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టు వాళ్ళ లైఫ్ స్టైల్ అది. రెండో లైఫ్ స్టైల్ ఏంటంటే విలాసవంతమైన జీవనశైలి. ఇన్ జనరల్‌గా సినిమా యాక్టర్లు, స్పోర్ట్స్ పీపుల్ వీళ్ళొస్తుంటారు. మూడో లైఫ్ స్టైల్ ఏంటంటే సౌకర్యవంతమైన జీవనశైలి. ఇన్ జనరల్‌గా దీంట్లో వచ్చేవాళ్ళు డాక్టర్సు, లాయర్సు, ఇంజినీర్సు, టీవీ యాంకర్సు, ప్రొఫెషనల్సు, మన ఎల్ఐసి ఏజెంట్సు, అంటే రిచ్ పీపుల్, బ్యాంక్ మేనేజర్స్ ఇలాంటి వాళ్ళంతా దీంట్లో వస్తారు. సౌకర్యవంతమైన జీవనశైలి. నాలుగో రకమైన లైఫ్ స్టైల్ ఎక్కువ మంది వస్తారు. మధ్య తరగతి జీవనశైలి. వీళ్ళలో కిరాణా షాపుల వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగస్తులు, టీచర్సు వాళ్ళొస్తారు. నాలుగో రకపు లైఫ్ స్టైల్. ఐదో రకపు లైఫ్ స్టైల్ ఏంటంటే పేదరికపు జీవనశైలి. వీళ్ళేంటంటే ఎవ్రీడే వర్క్ చేయాలి. ఐరన్ చేసుకునేవాళ్ళు, కుమ్మర్లు, ఫ్రూట్ వెండర్సు, రాళ్ళు కొట్టేవాళ్ళు, మీ అందరికి తెలుసు. ఇంకా టైలర్సు, రకరకాలుగా వీళ్ళు. అంటే నేను చెప్పిన దాన్ని బ్రాడ్ సెన్స్‌లో తీసుకోవచ్చు. వీళ్ళల్లో చాలా మంది ఎక్సెప్షనల్‌గా కూడా సంపాదించొచ్చు. అట్లా అనుకోవద్దు. నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నాను.
ఇప్పుడు టీచర్స్‌లో కొంతమంది లక్షల్లో సంపాదించేవాళ్ళు. ఓవరాల్‌గా చెప్తున్నా. మామూలు ప్రైవేట్ టీచర్స్‌ని అలా తీసుకుంటే. సిక్స్త్ లైఫ్ స్టైల్ ఏంటంటే దారిద్ర్యం. ఈ ముందు ఇప్పుడు ఇది ఐదో లైఫ్ స్టైల్ ఏంటంటే పేదరికపు జీవనశైలి. ఆరో రకపు లైఫ్ స్టైల్ అంటే దారిద్ర్యం, దాన ధర్మాల మీద ఆధారపడే బ్రతుకులు. చాలా యాచకులు ఎక్కువ మంది వీళ్ళంతా ఈ వృత్తిలోకొస్తారు. మీరిక్కడ ఇమేజ్ చూస్తే మీకు అర్థమైతుంది. కుటుంబాలు 6 రకాల లైఫ్ స్టైల్‌లో ఉంటాయి. చూడండి. మన ఏజ్ అనేది కింద ఇచ్చారు. 25, 30, 35, 40 అట్లా ఎళ్తుంటది. దారిద్ర్యం అనేది ఒకటైతే, పేదరికం, మధ్యతరగతి, సౌకర్యవంతం, విలాసవంతం, రాచరికం. ఇక్కడ మనమేంటంటే, ఇక్కడ మనం ఉన్నాం చూసారా? ఇక్కడ మనం ఏం చేస్తామంటే, మన పరిస్థితి ఈ బొమ్మలో ఇట్లా తోసే వ్యక్తి ఉన్నాడు గదా! అది మనం. అంటే సంపాదించే వ్యక్తి మనం అంటే. మనందరం మీరు, నేను అందరూ ఏం తోస్తున్నాం మనం అంటే, కుటుంబాన్ని తోస్తున్నాం. ఎక్కడి నుంచి? మధ్య తరగతి నుంచి సౌకర్యవంతం, సౌకర్యవంతం నుంచి విలాసవంతానికి ఇట్లా మన శక్తానుసారంగా మనం ఎప్పుడు చేసే కృషి ఏంటంటే, డబ్బు సంపాదించాలా, ఇంకా మంచిగా ఫ్యామిలీకి ఏసీలు, కార్లు ఇంకా కంఫర్టబుల్‌గా ఉంచాలి అని ఆలోచిస్తాం ఎప్పుడు. ఇంతవరకు బానే ఉంది. అనుకోకుండా మరణం సంభవిస్తే ఏంటంటే, మీ కుటుంబంలో లైఫ్ స్టైల్ మెరుగుపరుచుకునే సామర్థ్యం కోల్పోద్ది. కుటుంబంలో మనమే గదా సంపాదించేది. వాళ్ళ లైఫ్ స్టైల్ మెరుగుపరుచుకునే సామర్థ్యాన్ని కోల్పోతుంది. దీని పర్యవసానంగా పేదరికంలోకి గాని, దారిద్ర్యంలోకి గాని వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అంటే ఇప్పుడు మనం లేమనుకో, ఈ బొమ్మలో మనం లేమనుకో, ఈ సర్కిల్ ఏమైపోద్ది? కిందకొచ్చేస్తది. కిందకొచ్చేస్తది. ఇక్కడ చూడండి. మరణం సంభవించిన 3-5 సంవత్సరాల్లో కుటుంబ పరిస్థితి సుఖవంతమైన జీవిత శైలి నుంచి పేదరికం లేదా దారిద్ర్యం వైపు దిగజారుద్ది. లైఫ్ స్టైల్‌లో ఒక స్థాయిని మెరుగుపరుచుకోవడానికి 20 సంవత్సరాలు పట్టుద్ది. కానీ 3 స్థాయిలు దిగజారడానికి 3-5 సంవత్సరాలు పట్టుద్ది. మరి దీనికి సొల్యూషన్ ఏమన్నా ఉందా అంటే, ఒక సరిపడా లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలిసీ ఈ పరిస్థితిని ఆపగలుగుతది. అంటే ఒక సరిపడా ఎల్ఐసి పాలిసీ ఈ పరిస్థితిని అంటే సరిపడా అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే రూ. 1,00,000, 2,00,000 కాదు. అతనికి ఆదాయానికి తగ్గ పాలిసీ మీరివ్వగలిగితే అది ఇక్కడ ఆపుద్ది. ఈ పడిపోవడానికి లైఫ్ స్టైల్ పడిపోవడాన్ని ఆపుద్దనమాట. ఇక్కడ చూస్తే నో పాలిసీ దారిద్ర్యం, పేదరికం 1,00,000, మధ్యతరగతి 10,00,000. ఎగ్జాంపుల్‌కి ఇట్లా అని కాదు. ఎగ్జాంపుల్ సౌకర్యవంతం రూ. 1,00,00,000, విలాసవంతం 10,00,00,000, రాచరికం 100,00,00,000 పాలిసీలు. సో, మరణం తర్వాత కూడా ఎల్ఐసి మీ కుటుంబాన్ని ఈ విధంగా ఆదుకుంటది. ఇది ఫ్రెండ్స్. ఈ కాన్సెప్ట్ నేను ఈ బొమ్మ ద్వారా మీకు సరిగ్గా ఎక్స్‌ప్లెయిన్ చేశానని నేను అనుకుంటున్నాను. అంటే డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ ఉంటాయి. మనం సమాజంలో గనక చూస్తే, ఆ లైఫ్ స్టైల్స్ అనేవి ఎవరి ఆదాయాన్ని బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ ఉంటది. సో, ఆ లైఫ్ స్టైల్ అనేది ఆదాయం సంపాదించే వ్యక్తి ఉన్నంత కాలం ఆ కుటుంబం నొప్పి తెలియకుండా హ్యాపీగా బతుకుద్ది. ఆయన ఎక్కడి నుంచి తెస్తున్నాడు వాళ్ళకేం తెలుసు? ఖర్చు చేస్తుంటారు. ఒక్కోసారి మనం ఆపలేం. వాళ్ళ ఖర్చును గూడా ఆపలేం. అట్లని అడ్డు చెప్పలేం. సో, అంత బొమ్మ బానే ఉంది. ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఏమన్నా అయితే ఏంటి? అంటే ఒక 2,00,00,000, 3,00,00,000 లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలిసీ ఉండకపోతే ఆ లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్ అవ్వదు. ఆ పిల్లల చదువులు అవన్నీ ఫ్యామిలీ రన్నింగ్ అవన్నీ అవ్వవు. సో, లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్‌కి అంతే విధంగా ఉండాలి అంటే కంపల్సరీగా ఒక సరైన ఇన్స్యూరెన్స్ పాలిసీ ఇవ్వడం ముఖ్యం. సో, మన పాత్ర అనేది ఏజెంట్ పాత్ర అనేది సమాజంలో చాలా పెద్ద పాత్ర. ఏదో పాలిసీ ఇచ్చేసామా అన్నది కాదు. వాళ్ళకి మనం చెప్పగలగాలి కంపల్సరీగా. అప్పుడు మాత్రమే వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు. ఇలా రియలైజ్ అవ్వాలి అంటే మీ దగ్గర ప్రెజెంటేషన్స్ ఉండాలి. పేపర్ కటింగ్స్ ఉండాలి. ల్యాప్‌టాప్ ఇలాంటివి వాడగలగాలి. ఎప్పుడైనా గ్రాఫికల్‌గా చూపిచ్చింది అతని సైకాలజీ మీద చాలా ఎఫెక్ట్ పెడుతది మాటల కన్నా. అతను చాలా చాలా మాటలు ఇనుంటాడు కదా! అందువల్ల అవన్నీ ఆపేస్తది. ఇతనికి ఎట్టి పరిస్థితిలో పాలిసీ చేయకూడదని డిసైడ్ అయ్యి ఉంటాడు. ఈయన వస్తాడు. మనం మాత్రం పాలిసీ ఇవ్వకూడదని అతని లోపల మనిషి అతనికి చెప్తుంటాడు. మనం మాత్రం అతనికి సినిమా ఏంటో చూపియాలి. సో, అది ఫ్రెండ్స్. ఓకేనా సార్? ఇప్పుడు మళ్ళీ స్క్రీన్ కనిపిస్తుందిగా? కనిపిస్తుంది సార్. ఓకే. ఇంటికి ఒక బ్లాక్ వచ్చింది సార్ కింద. కింద.
సార్ మళ్ళీ బ్లాక్ ఏమైనా కనిపిస్తుందా? బ్లాంక్ గా? చిన్నగా అడుగు భాగంలో ఉంది సార్, ఒక చిన్న స్క్వేర్ టైప్ లో. ఓకే, ఇప్పుడు పైన వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు పోయిందా? మళ్ళీ మధ్య కిందికి వచ్చింది సార్, మధ్యలో రెండైనాయి ఇప్పుడు. అవునా? 1 minute. ఇప్పుడు ఒక మళ్ళీ ఓకేనా? మళ్ళీ వచ్చిందా? వచ్చింది సార్. 1 minute. అది పోతులేండి, ఒక 2 నిమిషాలు. పోతే నాకు చెప్పండి. ఓకే. ఇప్పుడు పోయిందా సార్? పోయినట్టే కింద ఒక్కటి ఉన్నా సార్, అంతే. ఓకే సార్, ఓకే ఓకే. కింద ఉన్నది, అది వైట్ లోనే ఉన్నది, ప్రాబ్లం లేదు. ఓకే. సో బేసిక్ గా ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఏ విధంగా ఫ్యామిలీని సర్వైవల్ చేస్తుందో అన్నది చూసాం. ఇది ఫ్యామిలీ ప్రొటెక్షన్ కి ఈ విధంగా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఒక లైఫ్ స్టైల్ అనేది పడిపోకుండా కాపాడుద్ది, ఒక సరైన పాలసీ అని నేర్చుకున్నాం. రెండోది 8 to thrift అన్నమాట. 8 to thrift గా ఈ పాలసీ ఉపయోగపడుద్ది, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది. ఇవన్నీ బేసిక్ కాన్సెప్ట్స్ అన్నమాట. ఇవి మనం ఎప్పుడైతే బేసిక్స్ బలంగా ఉంటాయో, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ దండగా అని ఆయన అంటాడు. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ దండ కాదు. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది నీ ఫైనాన్షియల్ ప్లానింగ్ లో ఇదే ముఖ్య భూమిక పోషిస్తది. ఇదే ఒక పునాది అన్న విషయాన్ని తెలియచేయడానికి మనం ఈ కాన్సెప్ట్స్ అన్ని తెలియజేయాలి. పీపుల్ నార్మల్లీ సేవ్ ఫర్ లాంగ్ టర్మ్ ఎయిదర్ ఫర్ రిటైర్మెంట్ ఇన్కమ్ ఆర్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్. ఇన్ జనరల్ గా లాంగ్ టర్మ్ సేవింగ్స్ ని లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ బాగా ప్రోత్సహిస్తుంది. ఎందుకు ఇన్ జనరల్ గా సేవింగ్స్ చేస్తారంటే రిటైర్మెంట్, పదవీ విరమణ గురించి, రెండోది పిల్లల ఎడ్యుకేషన్ గురించి. చిల్డ్రన్ ఎడ్యుకేషన్, మోస్ట్ పీపుల్ ఫీల్ దట్ ద సేఫ్టీ ఆఫ్ దేర్ ఫండ్స్ ఈజ్ ఫార్ మోర్ ఇంపార్టెంట్ దాన్ లిక్విడిటీ. అంటే పిల్లల ఎడ్యుకేషన్ గురించి మనం డబ్బులు పొదుపు చేస్తాం కదా, దానికి సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ లిక్విడిటీ కన్నా కూడా. లిక్విడిటీ అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు నగదు రూపంలో మార్చుకునే సౌలభ్యాన్ని లిక్విడిటీ అంటారు. సో లైఫ్ ఇన్సూరెన్స్ అనేది బ్యాంక్ అకౌంట్ కన్నా బెటర్ గా ఉంటది. బ్యాంక్ అకౌంట్ కన్నా ఎందుకు బెటర్ గా ఉంటదంటే, బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసే ఫెసిలిటీ ఉంటది. కానీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో ఎప్పుడు కావాలంటే అప్పుడు మధ్యలో తీస్తే సరెండర్ రూపంలో మనం చాలా లాస్ అవుతాం. దీంట్లో కూడా ఫెసిలిటీ ఉంటది కానీ మనం కట్టిన డబ్బులు కూడా రావు. చాలా మంది ఏమనుకుంటారంటే సరెండర్ వాల్యూ తక్కువ ఉంది, ఎల్ఐసి పాలసీ దండగా అనుకుంటారు కానీ ఈ సరెండర్ వాల్యూ ఎక్కువగా ఉంటే అతను ఈ పాలసీని చంపేస్తాడు. ఎందుకంటే జీవితంలో, మనిషి జీవితంలో ఎప్పుడు ఒకటే విధంగా ఉండదు. ఎవరో పెద్దవాళ్ళు అన్నట్టు జీవితం ఎవడి సినిమా వాళ్ళకి చూపించేస్తుందంట. అంటే ఒక విధంగా ఉంటే జీవితం ఎందుకైందండి? చాలా ఎత్తు పల్లాలు ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఈ రోజులాగా రేపు జీవితం ఉండదు. సో ఒక్కోసారి జీవితం పడిపోయినప్పుడు ఇతను పాలసీని సరెండర్ చేయాలని అనుకుంటాడు. సరెండర్ చేస్తే మంచి వాల్యూ వస్తే అతను సరెండర్ చేస్తాడు. సో లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ సరెండర్ రూపంలో అతనికి ఒక అడ్డు పెట్టుద్ది. బాబు నువ్వు సరెండర్ చేసుకుంటే నువ్వు లాస్ అవుతావు. సర్లే ఇంకేం చేస్తాను, కంటిన్యూ చేసుకుంటాను. ఫైనల్ గా ఒక మంచి వాల్యూని చివరిలో పొందుతాడు. లాంగ్ టర్మ్ సేవింగ్స్ ని అతన్ని చేసుకోవడానికి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఒక పెద్ద అవకాశం అన్నమాట. చిన్న పిల్లల ఎడ్యుకేషన్ కానీ, రిటైర్మెంట్ కానీ, ఇంకే లాంగ్ టర్మ్ అవసరాలకైనా. షార్ట్ టర్మ్ అవసరాలకి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కరెక్ట్ కాదు. లాంగ్ టర్మ్ అవసరాలకి, జీవితంలో ముఖ్యమైన విషయాలకి, పిల్లల చదువు, పదవీ విరమణ, మ్యారేజ్, ఇలాంటి వాటికి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ది బెస్ట్. కానీ ఈజీ టర్మ్స్ లో చెప్పాలంటే, we may say to every person concerning their life insurance needs, someday somehow someone will have to pay for this life insurance, whether buy it or not. ఒకవేళ ఒక వ్యక్తి ఈరోజు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోకపోయినా అతను గాని, అతని కుటుంబ సభ్యులు గాని, అతని పిల్లలో, మనవలో ఎవరో ఒకరు దీనికి మాత్రం మూల్యం చెల్లించుకోక తప్పదు. అంటే మనకు పొగాకు ఉత్పత్తులకి యాడ్ వస్తుంది కదా, భారీ మూల్యం చెల్లించుకున్నాను పొగాకు తీసుకొని, తంబాకు ఇలాంటివి తీసుకొని, రాహుల్ ద్రావిడ్ యాడ్ అలాంటివి వస్తాయి కదా. అట్లనే ఈ రోజు ఎల్ఐసి ఏజెంట్ తప్పించుకున్నాను, ఎల్ఐసి పాలసీ తీసుకోకపోయినా నాకేం కాలేదు అని అనుకుంటారు కానీ, నువ్వు మరణించినప్పుడైనా దాని పేమెంట్ నీ తరపున వేరే వాళ్ళన్నా చేయాల్సి వస్తుంది. అది హాస్పిటల్ ఖర్చులు కానీ, ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ కానీ, ఏదో విధంగా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోకపోతే, నువ్వు తీసుకోకపోయినా నీ కుటుంబ సభ్యులైనా నీ తరపున ఎవరో ఒకరు ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనమే తీసుకోవడం గౌరవమైన పని అన్నమాట. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ
ద లాస్ట్ ఎక్స్‌పెన్సెస్ ఫండ్. ఫ్యూనరల్ ఎక్స్‌పెన్సెస్ ఫండ్‌గా కొంతమంది అంటే మన తదనంతరం మనకి ఒకరి మీద భారం గాకుండా మన యొక్క చివరి కర్మలను గూడా మనం ఒకరి మీద ఆధారపడకుండా చేయడానికి గూడా లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలిసీ అనేది ఫండ్‌గా ఉంటది. ఒక రిటైర్మెంట్ ఫండ్‌గా. అంటే పదవీ విరమణ చేసినప్పుడు గ్యారంటీగా మనం ప్రతి ఒక్క వ్యక్తి పదవీ విరమణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది. పదవీ విరమణ తర్వాత మన జీవితం బాగుండాలి అనుకున్న ప్రతి ఒక్క వ్యక్తి లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలిసీ చేస్తాడు. ఒకవేళ చెయ్యకపోతే మాత్రం వాళ్ళు పదవీ విరమణ అంటే రిటైర్మెంట్ తర్వాత కూడా కష్టపడాల్సొస్తది. జీవితంలో శక్తి లేని రోజుల్లో కష్టం పడడం అంటే చాలా నరకంగా ఉంటది. ప్రతి ఒక్క వ్యక్తికి మీటింగ్ అటెండ్ అవుతున్న ప్రతి ఒక్క వ్యక్తికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. కంపల్సరీగా పదవీ విరమణకి, రిటైర్మెంట్‌కి ఇప్పుడు దాకా సేవింగ్స్ చేయకపోతే ఇప్పటి నుంచైనా దానికి సేవింగ్స్ చెయ్యండి. చెయ్యకపోతే చివరి రోజుల్లో బతుకు చాలా దుర్భరంగా ఉంటుంది. రానున్న రోజుల్లో టెక్నాలజీ వల్ల, మెడికల్ అడ్వాన్స్‌మెంట్ వల్ల సగటు భారతీయుడి ఆయుర్దాయం 70 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల మధ్యలోకెళ్తుంది. సో, మనం పదవీ విరమణ చేసిన తర్వాత ఎక్కువ కాలం బతకాల్సిన అవసరం ఏర్పడబోతుంది. దానికి తగ్గ ఫండ్స్ గనక ఏర్పాటు చేసుకోకపోతే జీవితం దుర్భరంగా ఉంటుంది. సో, ఎడ్యుకేషన్ ఫండ్‌గా గూడా లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలిసీ ఉపయోగపడుద్ది. ఓ రిటైర్మెంట్ ఫండ్‌గా, ఎడ్యుకేషన్ ఫండ్‌గా, అట్లనే ఫ్యూనరల్ ఎక్స్‌పెన్సెస్‌కి లాస్ట్ ఎక్స్‌పెన్స్ ఫండ్‌గా గూడా జీవిత బీమా పాలిసీ ఉపయోగపడుతది. అట్లనే ఎస్టేట్ క్రియేషన్. ఎస్టేట్ క్రియేషన్‌ను చేయడానికి లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలిసీ పెద్ద అవకాశం. ఒక మంచి అవకాశం. మీరు బాగా ధనవంతులు. మీకెందుకు లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలిసీ అనుకుంటున్నారా? తప్పులో కాలేసినట్టే. అంటే లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలిసీ ఓన్లీ బీదవాళ్ళకి, మధ్య తరగతి వాళ్ళకే కాదు. మీరు 100,00,00,000 ఇవ్వాలి అనుకుంటున్నారు. మీరు 100,00,00,000 తయారు చేసే బదులు 100,00,00,000 పాలిసీ తీసుకుంటే, ఆ 100,00,00,000 తయారు చేయాలంటే ఎంతో రిస్క్ తీసుకోవాలి. ఎంతో పెట్టుబడులు జాగ్రత్తగా చూడాలి. అలానే ఒక ఎస్టేట్ తయారు చేయడానికి ఒక లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలిసీ సరైన నామినేషన్‌తో ఇచ్చేస్తే వాళ్ళకి ఉపయోగపడుద్ది లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలిసీ అనేది. ఈజీగా ఉంటది. ఒక ఎస్టేట్ క్రియేషన్‌లో గూడా లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలిసీ యొక్క పాత్ర చాలా ఉంది. అంటే చాలా ఎర్రర్స్ అవుతుంటాయి ఒక ఎస్టేట్ క్రియేషన్‌లో. దానికి లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలిసీ ఉపయోగపడుద్దని చెప్పడం ఇక్కడ ఉద్దేశ్యం. హౌ మచ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ఒక మనిషికి అవసరం? ఒక మనిషికి ఎంత లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలిసీ అవసరం అన్నది ఒక్కసారి చెప్తాను. ఒక 2 నిమిషాలు, ఒక్క నిమిషం గ్యాప్‌తో చెప్తాను ఫ్రెండ్స్. ఒక వ్యక్తికి ఎంత లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలిసీ అవసరం అనేది 2 పద్ధతుల్లో తెలుసుకోవచ్చు. ఒకటి క్యాపిటల్ నీడ్ అనాలిసిస్. రెండోది హ్యూమన్ లైఫ్ వాల్యూ. సో, మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ఒక వ్యక్తికి సరైన ఇన్స్యూరెన్స్ పాలిసీ ఇచ్చినప్పుడు మాత్రమే, అతనికి ఆదాయానికి తగ్గ పాలిసీ ఇచ్చినప్పుడు మాత్రమే, మనం ఆ ఫ్యామిలీకి న్యాయం చేయగలుగుతాం. సరే మరి దీన్ని ఎలా కనుక్కోవాలంటే మనకు 2 పద్ధతులున్నాయి. ఒకటి క్యాపిటల్ నీడ్ అనాలిసిస్. రెండోది హ్యూమన్ లైఫ్ వాల్యూ. మొదట క్యాపిటల్ నీడ్ అనాలిసిస్ చూద్దాం. క్యాపిటల్ నీడ్ అనాలిసిస్ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా వినండి. స్క్రీన్ మీద ఎవరో గీతలు గీస్తున్నారు. దయచేసి గీతలు గీయొద్దు. ఆహ్, క్యాపిటల్ నీడ్ అనాలిసిస్ సింపుల్ ఎగ్జాంపుల్‌తో చెప్తాను. అంటే ఎంత క్యాపిటల్ అయితే ఆయనకు సరిపోద్ది ఆయన అవసరాలకి అన్నది దీని ద్వారా మనం తెలుసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి నెలకి రూ. 25,000 సంపాదిస్తున్నాడు. ఎంత? రూ. 25,000. అతని సొంత ఖర్చులకి రూ. 5,000 ఖర్చు చేస్తున్నాడన్నమాట. ఫ్యామిలీకి 20,000 ఇస్తున్నాడు. ఏంటి సార్ సొంత ఖర్చులంటే బైక్‌లో పెట్రోల్ అనుకోండి, మొబైల్ ఫోన్ అనుకోండి, బట్టలకి ఇస్త్రీ అనుకోండి, ఆయన బయట తిండి అనుకోండి, ఏదైనా తన సొంతానికి 5,000 ఖర్చు చేసుకుంటున్నాడు. ఫ్యామిలీకి రూ. 20,000 ఇస్తున్నాడు. ఒకవేళ ఇతను చనిపోతే ఫ్యామిలీ ఎంత లాస్ అయిద్ది నెలకి? రూ. 20,000 లాస్ అయిద్ది. ఓకే. ఇప్పుడు మనకి మార్కెట్‌లో వడ్డీ రేటును గనక ఇప్పుడు మన బ్యాంకులు 7% ఇస్తున్నాయి. మాక్సిమం 7.5. ఒక్కో సందర్భంలో 5.5 ఇస్తది. సో, మనం 6%ని ప్రామాణికంగా తీసుకుంటే గనక
6% ప్రామాణికంగా తీసుకుంటే నెలకొచ్చేది సంవత్సరానికి 12 నెలలు కాబట్టి నెలకి 0.5% ఇంట్రెస్ట్ తోటి మనం ఎంత కావాలి అనుకుంటే 20,000 రూపాయలు అతను లేకుండా కూడా ఈ ఫ్యామిలీకి రావాలి అంటే ఎంత బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి? 40% 40 అంటే 6% వడ్డీ కనుక మనం ప్రామాణికంగా తీసుకుంటే నెలకొచ్చేసరికి సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి కాబట్టి నెలకొచ్చేసరికి అది 0.5% అయితది. 20,000 రూపాయలు ఈ ఫ్యామిలీకి రావాలి అంటే వాళ్ళు ఎంత డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సొస్తదంటే 40 లక్షల రూపాయలు బ్యాంక్‌లో గనక ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఇతని ఫ్యామిలీకి 20,000 రూపాయలు ప్రతి నెల అందడానికి అవకాశం ఉంటది. అంటే 40 లక్షల రూపాయలని 6% వడ్డీకిస్తే సంవత్సరానికి 2,40,000 వస్తాయి. నెలకి 20,000 రూపాయలొస్తాయి. దీని మీనింగ్ అది. సో, ఆ ఫ్యామిలీకి 40 లక్షల రూపాయలనేది లైఫ్ ఇన్స్యూరెన్స్ నీడ్ ఉంది. అట్లానే మీ యొక్క క్యాపిటల్ నీడ్ అనాలిసిస్ కూడా పెట్టుకోండి. సపోజు మీరు ఫ్యామిలీకి నెలకి 40,000 రూపాయలు ఇస్తున్నారు. మీ ఫ్యామిలీకి మీరు లేపోయినా కూడా ఆ 40,000 రూపాయలు రావాలంటే 6% వడ్డీని ప్రామాణికంగా తీసుకుంటే మీరు సుమారుగా 80 లక్షల రూపాయలు బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. 80 లక్షలని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 6% వడ్డీతోటి నెలకి 40,000 రూపాయలు ఫ్యామిలీకొస్తది. సో, మనం లేనప్పుడు మన ఫ్యామిలీ ఎంతైతే డబ్బులు నెల నెల అవసరాలుంటాయో అది కనుక్కోవడమే క్యాపిటల్ నీడ్ అనాలిసిస్. మళ్ళీ చెప్తాను. ఒక వ్యక్తి నెలకి 25,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. అతని ఖర్చులకి 5,000 పోను. ఫ్యామిలీకి 20,000 రూపాయలు ఇస్తున్నాడు. సో, ఫ్యామిలీకి ఆయన లేపోతే నెలకి 20,000 రూపాయలు లాస్ అవ్వబోతున్నాడు. సో, ఈ 20,000 రూపాయలని వాళ్ళు సంపాదించుకునే దానికి అతనికి ఎంత ఇన్సూరెన్స్ పాలిసీ ఇవ్వడం కనుక్కోవడమే క్యాపిటల్ నీడ్ అనాలిసిస్. వడ్డీని రూ. 10 వడ్డీ కింద తీసుకుంటే మనకి 40 లక్షల రూపాయలు అతని బ్యాంక్‌లో డిపాజిట్ చేయాలి ఇమ్మీడియేట్‌గా. 40 లక్షల రూపాయలు బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తే ఆయన ఉన్నా లేకపోయినా ఫ్యామిలీకి 20,000 రూపాయలు అందుతాయి. ఓకే. సో, 40 లక్షలు ఎయిదర్ బ్యాంక్‌లోనే డిపాజిట్ చేయాలి. దానికన్నా సింపుల్ పద్ధతి ఒక 40 లక్షల రూపాయలు లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలిసీ అన్నా తీసుకోవాలి. ఈ రెండిట్లో సులభమైన పద్ధతి ఏంటంటే ఒక ఎల్ఐసి పాలిసీ 40 లక్షలకు తీసుకుంటే ఆయన సంపాదనలో కొంత ఓ 10% కట్టినా 40 లక్షల రూపాయలు వస్తాయి. ఈ పద్ధతినే క్యాపిటల్ నీడ్ అనాలిసిస్ అంటారు. రెండో పద్ధతి ఏంటంటే హ్యూమన్ లైఫ్ వాల్యూ, మానవ జీవిత విలువ. ఈ బేసిస్ ప్రకారం కూడా ఒక వ్యక్తికి ఎంత పాలిసీ ఇవ్వచ్చు అన్నది డిసైడ్ చేయొచ్చు. దీన్ని ప్రొఫెసర్ హబనార్ అనే అతను కనుక్కున్నాడు. ఇదేంటంటే సపోజ్ ఒక వ్యక్తికి 30 సంవత్సరాల ఏజ్ అనుకుంటే అతను ఇంకా అతని రిటైర్మెంట్ ఏజ్ 60 ఏళ్ళు అనుకుంటే అతను 30 సంవత్సరాల పాటు పనిచేస్తాడు. సో, అతని ఇన్కమ్ ఫ్యామిలీకి ప్రతి నెల 20,000 రూపాయలు ఫ్యామిలీకి ఇస్తున్నాడు. ఆయన మానవ జీవిత విలువ కనుక్కోవాలంటే నెలకి 20,000 ఇస్తున్నాడంటే సంవత్సరానికి ఎంత ఇస్తాడు? 20,000 ఇంటూ 12 అతనికి 30 సంవత్సరాలు ఇంకా అతను 30 సంవత్సరాలు పని చేయగలుగుతాడు. సో, 20,000 ఇంటూ 12 ఇంటూ 30 చేస్తే 72 లక్షలు. అంటే అతను నెలకి 20,000 సంపాదిస్తున్నాడు. సంవత్సరానికి 2,40,000 సంపాదిస్తాడు. అతను ఇంకా 30 సంవత్సరాల పాటు సంపాదించగలుగుతాడు కాబట్టి ఈ 2,40,000ని 30 పెట్టి మల్టిప్లై చేస్తే 72 లక్షలు వస్తది. ఇది అతని యొక్క హ్యూమన్ లైఫ్ వాల్యూ, మానవ జీవిత విలువ. ఫ్రెండ్స్, ఇది మానవ జీవిత విలువ. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసి ఒక వ్యక్తికి మనం ఎంత జీవిత బీమా ఇవ్వచ్చు అన్నది కనుక్కోవడానికి ఇది 2 పద్ధతులు. ఒకటి క్యాపిటల్ నీడ్ అనాలిసిస్, రెండోది హ్యూమన్ లైఫ్ వాల్యూ. అంటే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. సార్, ప్రతి ఒక్క వ్యక్తి అతని ఆదాయాన్ని మనకి డిస్క్లోజ్ చేస్తాడా అంటే చేయడు. కానీ ఖర్చుల్ని డిస్క్లోజ్ చేయమంటే మాత్రం హ్యాపీగా చేస్తాడు. ఎందుకంటే అతనికి నాకింత ఖర్చులున్నాయి, నీకు పాలిసీ చేయలేనని చెప్తారు కదా! కాబట్టి మీరు కస్టమర్ యొక్క ఖర్చులు అడగండి. ఇంకో సింపుల్ ఇన్ని సూత్రాలు లేకుండా ఒక సింపుల్ లెక్క చెప్తాను. ఇదన్నా బాగా బ్రెయిన్‌లో గుర్తుంచుకోండి. అతని నెలవారీ ఖర్చులు అంటే నెలవారీ ఖర్చులంటే ప్రతి మనిషి ఫుడ్‌కి, హౌస్ రెంట్‌కి, ఈఎంఐలకి, పిల్లల చదువులకి, ఇంకా గ్రోసరీస్‌కి, హాస్పిటల్ ఎక్స్‌పెండిచర్‌కి వీటికి వాటికి డబ్బులు ఖర్చు చేస్తాడు కదా! ఈరోజు ఒక మనిషి కంఫర్టబుల్‌గా బతకాలంటే కనీసం 50,000 రూపాయలు ఉండాలి కదా ప్రతి నెల. ఒక 50,000ని మనం
లెక్క తీసుకుంటే ఒక 200 అనేది మైండ్లో గుర్తుంచుకోండి. ఈ 50,000ని 200 పెట్టి మల్టిప్లై చేయాలి. 50,000ని 200 పెట్టి మల్టిప్లై చేస్తే ₹1,00,00,000. సో ₹1,00,00,000 అనేది అతని హ్యూమన్ లైఫ్ వాల్యూ. లేదు సార్ అతను 30,000లో హ్యాపీగా బతుకుతున్నాడు అన్నాడనుకోండి. 30,000 ఇంటూ 200 అంటే 60,00,000. లేదు సార్ 50,000 ఎక్కడ సరిపోద్ది? ₹1,00,000 సార్ అతనికి అంటే 1,00,000 ఇంటూ 200 అంటే 2,00,00,000 అతని హ్యూమన్ లైఫ్ వాల్యూ. ఎక్కడి నుంచి తెచ్చొచ్చేస్తారు? ఈ 200 ఎక్కడి నుంచి పట్టుకొచ్చారంటే ఇదేం లేదు. మళ్ళీ ₹10 వడ్డీ కాన్సెప్టే. ఈ సపోజ్ ఒక వ్యక్తికి ₹50,000 నెలవారీ ఖర్చులు అనుకుంటే 50,000 ఇంటూ 200 చేస్తే ₹1,00,00,000 వస్తుంది కదా! ₹1,00,00,000ని మనం ఏ 6% వడ్డీతో బయట తిప్పినా ₹6,00,000 సంవత్సరానికి వస్తది. నెలకి ₹50,000 ఆదాయం వస్తది. మీ కస్టమర్‌కి మీరు 2 ఆప్షన్స్ చెప్పండి. నువ్వు ₹1,00,00,000 బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయి. నీ జోలికి రాను నేను. లేపోతే ₹1,00,00,000 పాలిసీ అన్నా తీసుకో. ₹1,00,00,000 చేయాలంటే ₹1,00,00,000 ఉండాలి నీ దగ్గర. కానీ ఎల్ఐసి పాలిసీ ₹1,00,00,000 చేయాలంటే ₹1,00,00,000 అవసరం లేదు. ఒక నెల జీతంతోటి కూడా నువ్వు ₹1,00,00,000 పాలిసీ తీసుకోవచ్చు. నీకు అవకాశం ఉంది. సో, ఏది బెటర్ అన్నది అడగండి. ₹1,00,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం బెటరా? ₹1,00,00,000 పాలిసీ తీసుకోవడం సో, స్మాల్ అమౌంట్ తోటి ₹1,00,00,000 పాలిసీ తీసుకోవడం చాలా ఈజీ. అయితే గతంలో వాళ్ళకి కొంత పాలిసీలు ఉంటాయి కదా! సపోజ్ గతంలో 20,00,000కో, 30,00,000కో ఉంటాయి. ఒకటేసారి 1,00,00,000, 2,00,00,000 అంటే భయపడిపోతాడు కస్టమర్. అప్పుడు మీరేం చేయాలంటే గతంలో మీకింతుంది కస్టమర్ గారు ఆల్రెడీ మీకు 30,00,000 ఉంది. మీ నీడ్ అనేది ఇంకా 70,00,000 వరకు ఉంది. దీనికి మనం ఏదైనా ప్లాన్ చేద్దాము. కొంత టర్మ్‌కెళ్ళొచ్చు. కొంత జీవన్ లక్ష్యాలు లాంటి పాలిసీలు చెప్పొచ్చు. హై ఇన్స్యూరెన్స్ కవరేజ్ ఇచ్చే పాలిసీలు చెప్పొచ్చు. ఈ విధంగా కస్టమర్‌ని మీరు చెప్పడం వల్ల ఒక సైంటిఫిక్ అప్రోచ్‌లో మీరు ఈజీగా చేయడానికి ఈజీగా ఉంటది. ఓకే ఫ్రెండ్స్. ఇంకా ఫర్దర్‌గా సో, హ్యూమన్ లైఫ్ వాల్యూ గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇన్స్యూరెన్స్ లేకపోవడం అంటే డబ్బు లేకపోవడం కాదు. ఆలోచన లేకపోవడమే. సో, బాగా గుర్తుంచుకోండి. ఒక వ్యక్తికి ఇన్స్యూరెన్స్ లేదు అంటే అతని దగ్గర డబ్బు లేదని కాదు మీనింగ్. అతని దగ్గర ఆలోచన లేకపోవడమే దానికి రీజన్. ఆలోచన తెప్పివలసిన బాధ్యత ఇన్స్యూరెన్స్ ప్రొఫెషనల్స్‌గా మన మీద ఆధారపడి ఉంది. దాని యొక్క ఆవశ్యకతను తెలియచేయాల్సిన బాధ్యత ఆ ఆలోచన తెప్పించే బాధ్యత మనది. సో, ఒక వ్యక్తికి ఇన్స్యూరెన్స్ లేకపోవడం అంటే అతనికి డబ్బు లేకపోవడం గాదు, ఆలోచన లేకపోవడం. ఆలోచనలు తెప్పించే బాధ్యత మనది. సో, ఎందుకు పీపుల్ ఎప్పుడైనా సేల్స్ సైకాలజీ కూడా తెలుసుకోవాలి. ఇప్పటిదాకా మనం సబ్జెక్ట్ గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. హ్యూమన్ లైఫ్ వాల్యూ గురించి, క్యాపిటల్ నీడ్ అనాలిసిస్ గురించి, ఒక ఎస్టేట్‌గా లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలిసీ ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఒక థ్రిఫ్ట్‌గా లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలిసీ ఏ విధంగా ఉపయోగపడుతుంది ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో? అలానే ఒక వ్యక్తి రిటైర్మెంట్ ఫండ్ కింద లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలిసీ, పిల్లల ఎడ్యుకేషన్‌కి లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలిసీ. ఇలాంటి రకరకాల అంశాల్ని మనం ఇప్పటిదాకా తీసుకున్నాం. అసలు లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలిసీ ఎందుకు తీసుకుంటారు? అసలు సేల్స్‌లో ఇన్ జనరల్‌గా ఎలా జరుగుద్ది అంటే, ఇక్కడ మీరు చూస్తుంది ఒక ఐస్‌బర్గ్ అన్నమాట. సముద్రాల్లో ఐస్‌బర్గ్స్ ఉంటాయి. ఒక టైటానిక్ షిప్ గూడా ఈ ఐస్‌బర్గ్‌ని గుద్దుకొనే అంత పెద్ద షిప్ గూడా కొలాప్స్ అయిపోయింది. ఇవేంటంటే బయటికి కొంతే కనిపిస్తాయి. లోపల చాలా పెద్దగా ఉంటదన్నమాట. బయటికి చాలా చిన్న పార్ట్ కనిపిస్తది. సో, ఇన్ జనరల్‌గా గూడా జనాలు లాజిక్‌తో 10% కొంటారు. 90% ఎమోషన్స్‌తో కొంటారు. ఎస్పెషల్లీ లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలిసీ అనేది కంటికి కనిపించిన ఒక పాలిసీ. ఈ పాలిసీ ముఖ్యంగా ఎమోషన్స్ తోటే కొంటారు. సో, 90% ఎమోషన్స్‌ని ఎవరైతే బాగా పండించగలుగుతారో ఆ ఏజెంట్స్ బాగా సక్సెస్ అవుతారు. లాజికల్‌గా ఇంత కడితే అంతొస్తాయి, అంత కడితే ఇంతొస్తాయని చెప్పే ఏజెంట్స్ సక్సెస్ చాలా తక్కువ. 10% పీపులే లాజిక్‌తో బై చేస్తారు. సో, మనం ఎమోషన్స్‌ని బాగా చేయాలి. పీపుల్ డోంట్ బై లాజిక్. జనాలు లాజిక్‌తో కొనరు. లాజిక్‌తో కొంటే మిత్తికిచ్చుకోవడం బెటరు, వడ్డీకిచ్చుకోవడం బెటర్ అని ఆలోచిస్తారు. దే బై ఎమోషన్స్ అటాచ్డ్ టు ద ప్రొడక్ట్. ఆ ప్రొడక్ట్ తోటి ఆ భావోద్వేగాలు మిళితమై ఉంటాయి. ఒక రిటైర్మెంటు, ఒక కూతురు మ్యారేజు,
ఒక బాబు ఎడ్యుకేషను, ఒక డాక్టరు ప్రతి తండ్రి కలగంటాడు కదా! నా కొడుకు డాక్టరో, లాయరో, ఐఏఎస్ ఆఫీసరో, సాఫ్ట్‌వేర్ ఇంజినీరో, నా కూతురు మ్యారేజ్ ఇలా చేయాలి. ప్రతి ఒక్క వ్యక్తికి డ్రీమ్స్ ఉంటాయి సార్. ఈ డ్రీమ్స్ గురించి వాళ్ళ దగ్గర మాట్లాడాలి. అప్పుడు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు. పీపుల్ డోంట్ బై టు గెట్ ఇంటు ఎ ప్రాబ్లమ్. దే బై టు గెట్ ఔట్ ఆఫ్ ద ప్రాబ్లమ్. సమస్యలోకి పడాలని ఎవరు అనుకోరు. వాళ్ళకి కొన్ని సమస్యలున్నాయి. పుట్టిన ప్రతి వ్యక్తికి కొన్ని సమస్యలున్నాయి. ఆ సమస్యల్ని మీరు వాళ్ళకి ట్రిగ్గర్ చేయాలి. నీకు ఈ సమస్య ఉంది. ఇది గనక నువ్వు చేసుకోపోతే ఈ విధంగా ఇబ్బంది పడతావు అన్న విషయం చెప్పాలి. టెల్ హిమ్ ఏ ప్రాబ్లమ్. గివ్ యువర్ ప్రొడక్ట్ యాజ్ సొల్యూషన్. మన ప్రొడక్ట్‌ని సొల్యూషన్‌గా ఇవ్వండి. పీపుల్ బై స్టోరీస్. స్టోరీస్ కథల రూపంలో చెప్పండి. పలానా ఊర్లో ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తికి ఇలా అయింది. మంచి ధనవంతుడు. ఆయన చనిపోయేసరికి వాళ్ళకేమీ లేకపోవడం వల్ల ఉన్న ఆస్తులన్నీ అమ్ముకోవడం వచ్చింది. మీ ఆస్తులు అమ్ముకోకుండా మీ ఫ్యామిలీ బతకాలి. ఇదే ఆస్తులు నెక్స్ట్ తరానికి కంటిన్యూ అవ్వాలంటే సరైన లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలిసీ తీసుకోండి. వాళ్ళలాగా పలానా రామయ్యలాగా మీ జీవితం అవ్వకూడదు. ఇలా అంటే ఎగ్జాంపుల్స్ మీరు వాళ్ళకి తెలియజేయాలి. చూడండి ఒక రింగ్‌లో బరి దిగింది. బరిలోకి బాక్సింగ్ చేయడానికి 2 దిగాయి. ఒకటి లాజికల్ మైండ్ అన్నమాట. రెండోది హార్ట్. హార్ట్ అనేది ఎమోషన్స్‌ని చూపిచ్చిద్ది. లాజికల్ మైండ్ అనేది ఎప్పుడు లెక్కలు కడుతూ ఉంటది. ఎమోషన్స్ ఇన్‌ఫ్లూయన్స్ ఆన్ డెసిషన్ మేకింగ్. ఆలోచన ఫైనల్ డెసిషన్ ఏది అయ్యా ఈ రెండిట్లో తీసుకుంటదంటే మన బ్రెయిన్‌లో 2 ఉంటాయి. ఒకటి బ్రెయిన్ ఆలోచిస్తుంటది. ఎట్లా కట్టాలి? ఎంత కట్టాలి? ఎంతొస్తుంది? 2 ఎమోషన్స్ నేను లేపోతే నా ఫ్యామిలీకి ఏమైద్ది? ఈ పాలిసీ ఇస్తే నా ఫ్యామిలీ సేఫ్టీగా ఉంటదని. ఈ ఎమోషన్స్‌ని ఎప్పుడైతే మనం చూపిస్తామో, ఎమోషన్స్‌ని ఎక్కువ ట్రిగ్గర్ చేస్తామో, మనం సేల్స్‌లో సక్సెస్ అవుతాము. సెల్ ద ఎమోషన్ నాట్ ద ప్రొడక్ట్. మీరు ప్రొడక్ట్ అమ్మొద్దు. ప్రొడక్ట్‌తో లింక్ అయిన ఎమోషన్స్ నమ్మండి. పదవీ విరమణ, పిల్లల ఎడ్యుకేషను, పాప మ్యారేజు, మీ తర్వాత కూడా ఫ్యామిలీ మంచిగా బతకాలి. ఇలాంటి ఎమోషన్స్‌ని అమ్మండి. ప్రొడక్ట్ అనేది అమ్మొద్దు. జీవన లక్ష్య, జీవన్ ఉమంగ్ ఇది కాదు. ప్రొడక్ట్‌తో మిళితమైన ఎమోషన్‌ని అమ్మగలగాలి. ఆ ఎమోషన్‌ని అమ్మినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాము. జీవిత బీమాని అమ్మవద్దు. జీవిత బీమా మీ కుటుంబానికి ఏమి చేయగలుగుతదో దాన్ని అమ్మండి. జీవిత బీమాని అమ్మొద్దు. ఈ బీమా పాలిసీ వాళ్ళకేం చేస్తదో, ఇది తీసుకుంటే ఏం బెనిఫిట్ చేస్తదో దాన్ని మీరు అమ్మాలి. ఈ ప్లాన్ మూసివేత సమాచారం మీ అందరికి వచ్చుంటది ఫ్రెండ్స్. ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ. దీన్ని నెగెటివ్‌గా చూడొద్దు. ప్రతిదాన్ని పాజిటివ్‌గా చూడడం నేర్చుకోండి. దీని మీద మనం అనవసరమైన కామెంట్స్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి 5 సంవత్సరాలకి వాళ్ళు పాలిసీలను క్లోజ్ చేస్తున్నారు. ఐఆర్‌డీఏ వాళ్ళు జీతాలు తీసుకుంటున్నందుకు వాళ్ళు చేయాల్సిన పనులు ఆళ్ళు చేయాలి గదా! ప్రతి 5 ఏళ్లకోసారి పాలిసీలు క్లోజ్ చేసి వాళ్ళు కొత్త కొత్త మార్పులు, చేర్పులు చేస్తారు. ఆ క్రమంలో భాగంగా సెప్టెంబర్ 30, 2024 చాలా ప్లాన్స్ క్లోజ్ అవుతాయి. ప్లాన్స్ క్లోజ్ అయితే వస్తాయి కదా అనుకోవచ్చు. ప్లాన్స్ క్లోజ్ అయితే వస్తాయి. ఏ విధంగా వస్తాయి? కొన్ని మార్పులు, చేర్పులు జరుగుతాయి. అది ఏ విధంగా వస్తాయో మనకు తెలీదు కాబట్టి, మనం దాని గురించి కామెంట్ చేయకూడదు. కానీ ఇక్కడ మనం బాగా నేర్చుకోవాల్సిందేంటంటే, మార్కెటింగ్‌లో ఈవెంట్స్ అనేవి చాలా ముఖ్యము. ఇప్పుడు 4 ఏళ్లకోసారి వరల్డ్ కప్ జరుగుద్ది. ఎన్ని మ్యాచ్‌లైనా వరల్డ్ కప్‌కి ఈక్వల్ కాదు. ఎల్ఐసీలో ప్రతి 5 సంవత్సరాలకు ఒక ఈవెంట్ జరుగుద్ది. మళ్ళీ రాసి పెట్టుకోండి 2029లో మళ్ళీ పాలిసీలు క్లోజ్ చేస్తారు. సో, 2024 సెప్టెంబర్ 30 అనేది ఒక పెద్ద ఈవెంట్ ఎల్ఐసీలో. ఈవెంట్ నుంచి ఎన్‌కాష్ చేసుకోవాలి. ఆపర్చునిటీ వస్తే దాన్ని ఎన్‌కాష్ చేసుకోవడం తెలిసిన వ్యక్తి ధనవంతుడవుతాడు. ఆపర్చునిటీ రావడమే అరుదు. వచ్చిన ఆపర్చునిటీ వినియోగించుకోకపోతే మనంత మూర్ఖుడుండడు. నేను ప్రత్యేకంగా చెప్పేదేంటంటే మీ యొక్క ఎండీఆర్‌టీ టార్గెట్‌లు, మీ యొక్క క్లబ్ టార్గెట్‌లు సెప్టెంబర్ 30 కల్లా క్లోజ్ చేయొచ్చు. ఈ 15 రోజులు బాగా కష్టపడండి. 14 రోజులు బాగా కష్టపడండి. నిజంగా ఎప్పుడు గూడా చివర్లోనే మొమెంటమ్ క్రియేట్ అయిద్ది. సమయం వచ్చింది. ఇప్పుడు అష్టగ్రహ కూటమని సినిమాల్లో చూస్తుంటారు గదా! ఆ గ్రహ కూటమి వచ్చినప్పుడే మనం దాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు మనకలాంటి అద్భుతమైన సన్నివేశం అన్నీ సక్రమంగా ఉన్నాయన్నమాట. ఈ 14 రోజుల్లో కష్టపడండి. ఎండీఆర్‌టీలన్నీ ఫిలప్ అవుతాయి. ఏం జరుగుద్దో ఏమో ఆలోచించొద్దు. అంతా మంచే జరగబోతుంది. సో, ప్లాన్ మూసివేత సమాచారం ప్రతి ఒక్కరికి తెలియచేయండి. ఇక్కడ ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఆపర్చునిటీని ఎన్‌కాష్ చేసుకోవాలి. ఈ మీటింగ్ అటెండ్ అవుతున్న ప్రతి ఒక్క ఏజెంట్ మిత్రుడికి నేను పదే పదే చెప్పేదంటే, మార్కెటింగ్ అంటే ఆపర్చునిటీ. ఆపర్చునిటీని ఎన్‌కాష్ చేసుకోవడమే మార్కెటింగు. ఏ చిన్న ఆపర్చునిటీని గూడా ఉపయోగించుకోండి. ఇది పెద్ద ఆపర్చునిటీ.
సో వైఫల్యం అంటే లక్ష్యాన్ని సాధించలేకపోవడం కాదు. లక్ష్యం కోసం ప్రయత్నించకపోవడమే నిజమైన వైఫల్యం. ఎండీఆర్‌టీ చెయ్యాలి అని లక్ష్యం లేదనుకో, దాని గురించి ప్రయత్నం లేదనుకో, అదే నిజమైన వైఫల్యం గాని, దాని గురించి పోరాడామనుకో, ఈ బాణాల గుర్తులాగా తగిలితే ఎండీఆర్‌టీ వస్తది. తగలకపోతే 15,00,000లో, 20,00,000లో ఆగుతావు. అంటే నీ కమిషన్ పెరుగుతుంది. అసలు నీకు లక్ష్యమే లేకపోతే నీ జీవితం అసలేమీ ఉండదు. సో, ప్రతి ఒక్క ఏజెంట్ మిత్రుడికి మిషన్ స్టేట్మెంట్స్ కొన్నుండాలనమాట. ఏంటయ్యా మిషన్ స్టేట్మెంట్స్ అంటే, ఎప్పుడు డబ్బే కాదు. నువ్వు సర్విస్ చేస్తుంటే డబ్బు నీ వెమ్మట పడుద్ది. నీకు ప్యాషన్ ఉంటే డబ్బు నీ ఎమ్మటొస్తది. డబ్బుతో పాటు పేరు, ప్రఖ్యాత, సంఘంలో పరపతి, గౌరవం అన్నీ పెరుగుతాయి. ప్రతి ఒక్క ఏజెంటు ముఖ్యంగా ఈ 5 మిషన్ స్టేట్మెంట్‌లని గుండెలో పెట్టుకోవాలి. ఈ రోజు నుండి నాకు తెలిసిన వారెవ్వరు సరిపడా లైఫ్ ఇన్స్యూరెన్స్ లేకుండా మరణించకూడదు. ఇది నా స్టేట్మెంట్ 1. నాకు తెలిసినోళ్ళెవ్వరు గూడా సరైన లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలిసీ లేకుండా మరణించకూడదు. అలా వాళ్ళు మరణిస్తే ఆ తప్పు ఆళ్ళది కాదు నీదే. రెండోది, ఈ రోజు నుండి నాకు తెలిసిన వారెవరు పిల్లల చదువు నిమిత్తం డబ్బులు లేకుండా ఇబ్బంది పడకూడదు. పిల్లలు ఎవరైనా ఎడ్యుకేషన్ లేకుండా హైయర్ ఎడ్యుకేషన్‌కి డబ్బులు లేకుండా అయ్యారో అది మీ వల్లే. మీకు తెలిసిన పిల్లలందరికీ లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలిసీలు ఆళ్ళ పిల్లల చదువులకి ఎలా ఉపయోగపడతాయి, ఆ తల్లిదండ్రులను కన్విన్స్ చేయాల్సిన బాధ్యత మీదే. మీరు ఈ విధంగా చేయకపోతే ఈ దేశం డాక్టర్‌లని, లాయర్‌లని, చార్టర్డ్ అకౌంటెంట్స్‌ని, ఇంజినీర్‌లని కోల్పోతుంది మిత్రమా. మూడోది, ఈ రోజు నుంచి నాకు తెలిసిన వారెవరు పిల్లల పెళ్ళిళ్ళ నిమిత్తం డబ్బులు లేకుండా ఇబ్బంది పడకూడదు. ఏ ఆడపిల్ల గూడా తన పెళ్ళికి డబ్బులు లేకుండా ఇబ్బంది పడకూడదు. పిల్లల పెళ్లి అనేది జీవితంలో ఇంపార్టెంటు. ఈ ఆడపిల్లల పెళ్ళికి ఒక సామాజిక బాధ్యతగా ఒక ఏజెంట్ అనే వ్యక్తి కృషి చేయాలి. మీకు తెలిసిన ఏ ఆడపిల్లకు గూడా వాళ్ళ పెళ్ళిళ్ళకి డబ్బులు రెడీ చేసే విధంగా మీరు తల్లిదండ్రుల్ని కన్విన్స్ చేసి పాలిసీలు అమ్మాలి. నాలుగోది, ఈ రోజు నుండి నాకు తెలిసిన వారెవరు వృద్ధాప్యంలో డబ్బుల కోసం ఇబ్బంది పడకూడదు. ఇది చాలా పెద్ద సమస్య అవ్వబోతుంది. భారతదేశం వృద్ధ దేశంగా మారబోతుంది భవిష్యత్తులో. అంటే వృద్ధాప్యం చాలా ఇబ్బందులతో కూడుకొనుంటుంది. వృద్ధాప్యంలో డబ్బుల గురించి ఎంత ఇబ్బంది పడుతున్నారో జనాలకి తెలియచేసి, ప్రతి ఒక్కరికి పెన్షన్ పాలిసీలు అమ్మాల్సిన బాధ్యత మీ మీదుంది. ఎల్ఐసి ఏజెన్సీ అనేది డబ్బు సంపాదించుకునే వృత్తి మాత్రమే కాదు. ఇదొక బాధ్యత మై డియర్ ఫ్రెండ్స్. ఈ ప్రతి ఒక్క వ్యక్తి ఈ మిషన్ స్టేట్మెంట్‌ని ఫాలో అవ్వండి. మిషన్ స్టేట్మెంట్ అనేది లేకుండా మనం వ్యాపారం చేయకూడదు. ఎవ్వరు సరిపడా లైఫ్ ఇన్స్యూరెన్స్ లేకుండా చనిపోకూడదు. ఎవ్వరి పిల్లలు కూడా సరైన డబ్బులు లేకపోవడం వల్ల వాళ్ళ చదువులు ఆగిపోకూడదు. ఏ ఆడపిల్ల పెళ్ళికి గూడా డబ్బులకి ఇబ్బంది పడకూడదు. ఏ ఒక్క వ్యక్తి కూడా రిటైర్మెంట్ టైంలో పెన్షన్ లేకుండా చనిపోకూడదు. ఎల్ఐసి ఏజెన్సీ అనేది డబ్బు సంపాదించుకునే వృత్తి మాత్రమే కాదు. ఇది సామాజిక బాధ్యత మై డియర్ ఫ్రెండ్స్. చిన్న చిన్న ఎఫర్ట్స్ పెద్ద పెద్ద వృక్షానికి ఒక చిన్న విత్తనం, ఒక చిన్న మొక్కగా ఎలా మొలిసింది? దాని నుంచి అది ఎలా ఎదుగుతుంది? ఇంకాస్త ఎదుగుతుంది. ఎవ్రి సిన్సియర్ ఎఫర్ట్స్ మ్యాటర్స్. మీ లక్ష్య సాధన దిశగా మీరేసే చిన్న చిన్న అడుగులు గూడా పెద్ద పెద్ద విజయాల్ని మీకు తీసుకొస్తది మై డియర్ ఫ్రెండ్స్. ఫోకస్ ఆన్ యువర్ ఎయిమ్. బ్లర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఈ 14 రోజులు మన లక్ష్యం ఏంటంటే ప్లాన్ క్లోజర్ మీద ఉంది. ఆ యొక్క లక్ష్యం మీద పనిచేయాలి. పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ ఇలాంటివి, అలాంటివి ఇంకేం చేయకూడదు. ఈ తెలిసిన వాళ్ళందరికీ పాలిసీలు క్లోజ్ అవుతున్నాయి. మళ్ళీ వచ్చే పాలిసీలు ఏ విధంగా ఉంటాయో మాకు తెలీదు. సో, ఉన్న ఆపర్చునిటీ వినియోగించుకోండి. చేతిలో ఉన్న పక్షి అనేది చాలా ఇంపార్టెంటు. పొదలో 3 పక్షులుండొచ్చు. చేతిలో ఒక పక్షే ఉంది. ఆ 3 నీకు దొరుకుతాయో దొరకవో తెలీదు. ఇది దొరికిందే నీకు అదృష్టం అన్నమాట. తిరుగుతూ అడుగుట, అడుగుతూ తిరుగుట. పోతే మాట, వస్తే మూట. మన పనేంటంటే తిరగడం, అడగడం. పోతే మాట పోద్ది, వస్తే మూటొస్తది. ఎర్న్ బిగ్, ఎంజాయ్ బిగ్ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు. మీ అందరికి థాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్. సో, పాలిసీ క్లోజర్‌ని బాగా ఉపయోగించుకోవాలి. బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ బాగా మళ్ళీ నేర్చుకోవాలి. ఈ స్లైడ్ కూడా మీకు షేర్ చేస్తాను. డోంట్ వర్రీ. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ప్రతి ఒక్కరికి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి క్లాస్ విన్నవాళ్ళు మీ యొక్క ఫీడ్‌బ్యాక్‌ని వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి కదా! మన ఫాస్ట్ ట్రాక్ ఎండీఆర్‌టి. మీరేం నేర్చుకున్నారు? నేను సరిగ్గా చెప్పానా? నాకేం భయం లేదు. మీరు నేను సరిగ్గా చెప్పకపోయినా చెప్పలేదని చెప్పండి. సో దట్ నెక్స్ట్ టైమ్ ఇంప్రూవ్ అవుతా. సో, ఈ విధంగా చెప్తే బావుంటదని సలహాలన్నా ఇవ్వండి. చెప్తే చెప్పా అని చెప్పండి. నాకది మోటివేషన్‌గా ఉపయోగపడుతుంది. కానీ మీ ఫీడ్‌బ్యాక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. మీ ఫీడ్‌బ్యాక్ వల్ల ఇంకాస్త మంది వస్తారు.
500 ఒక రోజు నిండితే చూడాలన్నది నా కోరిక. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఇప్పుడు గణేష్ నిమజ్జనంలో బిజీ ఉన్నారు అందరు. అవునవును సార్, అవును. కానీ మనం మాత్రం పాలసీ క్లోజర్ లోనే బిజీగా ఉండాలని సుధాకర్ గారు మాత్రం వెంటబడి మరి ఈ క్లాస్ ఇప్పుడు చెయ్యాలని. సుధాకర్ గారు మీకు సుధాకర్ గారికి మనం అందరం ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి సార్. ఈ క్లాస్ వెనకాల వారి మోటివేషన్ బాగుంది అసలు. దీన్ని ఎప్పుడు ఫాలో అప్ చేసి కార్యరూపం దాల్చే విధంగా చేశారు. థ్యాంక్ యూ సుధాకర్ గారు. అందరికి ఓకే హెల్ప్ సార్. కావాలని, మీ యొక్క నాలెడ్జ్ అందరికి షేర్ కావాలని. సార్ చాలా నాకు ఓకే తెలిసిన కదా. కొద్ది నాలెడ్జ్ అందరికి షేర్ అవ్వాలని, అందరు దీన్ని ఉపయోగించుకోవాలని, మన సంస్థ బాగుండాలి, మన ఏజెంట్ మిత్రులందరూ బాగుండాలి నా బలమైన కోరిక. అందరు ఇన్కమ్ లెవెల్స్ పెరగాలి. ప్రతి ఒక్కరు ఈ నెలలో అయితే 2 lakhs ఇన్కమ్ అన్న ఎర్న్ చేయడానికి అట్లీస్ట్ ప్లాన్ చేయండి. ఇది ఒక ఆపర్చునిటీ. ఎట్లయితే బిగ్ బిలియన్ డే సేల్ వస్తుందో మనకి ఎల్ఐసి వాళ్ళ ఒక ఆపర్చునిటీ. నెగిటివ్ ఈవెంట్ కాదు, ఇది చాలా పాజిటివ్ ఈవెంట్. దాన్ని పాజిటివ్ గా ఆలోచించండి. పాలసీలు అడిగే దానికంటే పాలసీలు నీకు ఇది అవసరం అని చెప్తే మనకి బాగా పాలసీలు రావటానికి ఉంటుంది. ఇది భవిష్యత్తులో మీరు చెప్పినప్పుడు ఇప్పుడు ఈ నీడ్స్ అనేది చెప్పారు కదా సార్, ఆ నీడ్స్ మీకు ఈ విధంగా యూస్ఫుల్ అవుతుందని చెప్తే డెఫినెట్లీ ఆలోచన చేస్తారు. అవసరం ఉంటే అప్పు తీసుకొచ్చైనా తీసుకోవాలని చెప్పాలి, ఎందుకంటే ఇది భవిష్యత్తు నిధి అని చెప్పడం. భవిష్యత్తులో పెద్ద నిధి. ఫ్రెండ్స్, ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంతా షేర్ చేస్తాను. ఇదైతే పక్కా షేర్ చేస్తాను ఫ్రెండ్స్, మొత్తము నేను షేర్ చేస్తాను. సో డోంట్ వర్రీ. నాకు థ్యాంక్ పంపించండి, యూ. పెడతాను సార్, లేకపోతే మీరన్నా డైరెక్ట్ పెట్టండి దానిలో. పోయినసారి ఓకే సార్. కూడా అడిగారు చాలా మంది. అవును, పార్ట్ 2 ఉందని ఆపేశాను. మొత్తం ముందే చెప్పేస్తే బాగుండదని, సినిమాని ముందే రిలీజ్ చేసి ఏం చెప్తాను నేను. అందుకని దీంట్లో పార్ట్ 2 కూడా ఇన్వాల్వ్ అయిందని ఆపేశాను. సార్ నెక్స్ట్ సెషన్ ఏంది, ఏం చెప్పబోతున్నారు? నెక్స్ట్ సెషన్ క్లోజ్ అయిన తర్వాత యూలిప్స్ గురించి వాటి గురించి చెప్తాను సార్. యూలిప్ ఆల్రెడీ ఒక పార్ట్ రిలీజ్ చేసాం, పార్ట్ 2 రిలీజ్ చేయలేదు. యూలిప్ కూడా పార్ట్ 2 రిలీజ్ చేద్దాం. అది చాలా ఎసెన్షియల్ సార్, ఇప్పుడు చాలా చాలా అవసరం. ఎందుకంటే జనాలు ఒకప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏదో అంటే ఎర్లీగా చనిపోతే లేట్ గా కాదు. ఇప్పుడు వెల్త్ జనరేషన్ కూడా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ని వాళ్ళ ట్రెండ్ ఇప్పుడు డబ్బు ఎలా మాక్సిమైజ్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఆ క్రమంలో యూలిప్ పాలసీలు మన ఏజెంట్ మిత్రులందరూ అమ్మాలి. పరిస్థితులు మారాయి, గతంలో లేదు. ఇండియన్ ఎకానమీ బాగా గ్రో అవుతుంది. సో అది సార్ ఒకప్పుడు ఎల్ఐసి అంటే చనిపోవడం అంటే చనిపోతే డబ్బులని అనుకుందు. ఇప్పుడు అట్లా కాదు, బతుకున్నప్పుడు డబ్బులు అందుబాటులో ఉండేటి మెయిన్ కాన్సెప్ట్. ఎప్పుడు చనిపోతామని చెప్పాల్సిన అవసరం లేదు. మీరు బతుకున్నప్పుడు చనిపోయినట్టుగా జీవించొద్దు, అంటే ఫండ్స్ తో ఉండాలి. అవును గురుగారు నమస్తే సార్. సార్. చాలా చాలా నమస్తే బాగా అండి. చెప్పారు సార్. చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. ఈ కార్యక్రమం థ్యాంక్ నిర్వహించిన మా సుధాకర్ గారికి శతకోటి వందనాలు. శంకర్ గారికి, గంపానాగేశ్వర గారికి, అందరికి చాలా చాలా కృతజ్ఞతలు సార్. ఎక్కడ ఏ డౌట్ లేకుండా అన్ని క్లారిటీగా క్లియర్ గా చెప్పారు సార్. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ గారు. మాట్లాడతారు సార్ గంగయ్య గారు, అనుమతిస్తాను. ఓకే సార్ గంగయ్య గారు. సార్ విజయ్ కుమార్ సార్ గారు వచ్చారు. స్వాగతం. అలాగే ఈ మంత్ లో ఎండిఆర్టీ మన విజయ్ కుమార్ సార్ గారి యొక్క క్లాసును దృష్టిలో పెట్టుకొని గంగయ్య గారు లాస్ట్ మంత్ ఆగస్ట్ లో విజయం సాధించి ఒక 30,000 రూపాయలు గిఫ్ట్ గా వారు పొందారు. వారికి హృదయపూర్వక కంగ్రాచులేషన్. గంగయ్య గారు థ్యాంక్ యూ సార్. మీ ఆశీర్వాదం మాకు కావాలి ఎప్పుడు సార్. మీరు సిఓటి కానీ మీ సిఓటి మీ పక్కన ఉండాలి నా కోరిక సార్. Thank you. భాగ్యం సార్. సార్ సార్ నమస్కారం సార్. సార్ నమస్తే గంగయ్య గారు. నమస్తే అండి సార్. నమస్తే సార్. ఈ విజయ్ రోజు సార్. సార్ నమస్తే బాలకృష్ణ గారు. సార్ నమస్తే సార్. మీరు ఏం మాయ చేస్తున్నారో ఏమో కానీ రోజు రోజుకి బ్రహ్మాండంగా చెప్పడం. థ్యాంక్ యూ సార్. హలో మా మా సార్. మిత్రులందరికీ కూడా ఇట అసలు ఎట్లా అంటే తీయటి మామిడి పళ్ళు, అది ఏమంటారు దాన్ని, హిమాయత్ పసంద్ లేకుంటే ఆల్ఫాన్సా రసాన్ని మీరు బాగా పిండి, ఆ రసంలో మళ్ళీ తేనె కలిపి, తేనె కూడా సరిపోతుందో లేదని కొంచెం షుగర్ కలిపి మాకందరికి అందజేస్తున్నారు సార్ మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో అంత మచ్. అంత చాలా బ్రహ్మాండంగా అంత కాన్సెప్ట్. అసలు ఈ కాన్సెప్ట్ తోటి పోతే ఎవరైనా పాలసీ వద్దంటారా అండి? నువ్వు నాకో పాలసీ చేయి, నాకో పాలసీ చేయి, నాకో పాలసీ చేయి అని అలవాటైంది. కానీ
పాలసీ ఎప్పుడు చేస్తావు పాలసీ అది కాదు కదా. ఇప్పుడు వాళ్ళ అవసరాలను ఇంత మంచిగా విశదీకరిస్తే వేరే సమస్యలు కూడా ఉంటాయి ఏమన్నా? వేరే ఏం అడుగుతారు అసలు మిమ్మల్ని ఒక ఏజెంట్స్ ని ఒక ఫైనాన్షియల్ కన్సల్టెంట్ లాగా ట్రీట్ చేసిన తర్వాత అంత గౌరవం ఇస్తే ఇక వేరే సమస్యలు కూడా రావుగా. ఇతరత్ర వచ్చే సమస్యలు ఏజెంట్స్కి వచ్చే మామూలు ఏజెంట్స్కి వచ్చే ఇతరత్ర సమస్యలు కూడా రావు కదా. ఇంత రావు మంచి సార్, రావు. కాన్సెప్ట్ సార్ చూడండి ఎంత లేదు బాగా. సార్, లేదు సార్, బాలకృష్ణ గారి చక్కెర కాదు సార్, తేనెనే మధురం, దానిలో ఏం కెమికల్ ఉండదు కదా సార్, స్వచ్ఛమైన తేనె సార్. సార్ మాట్లాడుతూ స్వచ్ఛంగా ఉంటాయి సార్, స్వచ్ఛంగా ఉంటాయి సార్. అదే కదా మన ఫాస్ట్ ట్రాక్ గ్రూప్ ఏజెంట్స్ అందరూ అదృష్టవంతులు. ఇంత మంచి ఫ్యాకల్టీ మెంబర్స్ మన ఫ్యాకల్టీ చాలా బ్రహ్మాండంగా చెప్పే ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు కదా మన దగ్గర. చాలా చాలా తర్వాత ఫ్రెండ్స్ ఒకటి కామెంట్ ఏం చేయండి మీరు, సార్ సెషన్ చాలా బాగుంది ఎక్సలెంట్ అనుకుంటే ఈఎక్స్ అని పెట్టండి, ఈఎక్స్ అని పెట్టండి. యావరేజ్ ఉంటే ఏవి అని పెట్టండి. అట్లాగే ఇప్పటికీ మీరు ఎన్ని పాలసీలు చేసిండ్రు అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా దాంట్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఈ వచ్చే 14 రోజులలో ఎన్ని పాలసీలు చేయాలనుకుంటున్నారు కూడా మీ టార్గెట్ మెన్షన్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ యొక్క సలహాని ఇక్కడ ఉన్న 225 మంది తప్పకుండా పాటిస్తారని, మీ యొక్క సూచనల మేరకు ప్రతి ఒక్కరు విజయం సాధిస్తారని, బాలకృష్ణ సార్ గారి యొక్క సెషన్ లో ఎవరికి డౌట్స్ రాకుండా, ఎవరు హ్యాండ్ రైజ్ చేయకుండా ఉండడం అనేది నిజంగా వండర్. గంగయ్య గారు మాట్లాడారు. తదుపరి కొడగట్ల ప్రత్యూష ప్రసన్న. ఓకే, ఆ పేరు చూసే లోపల మన కామెంట్స్ వస్తుంది, పైకి వస్తుంది. ఓకే, అన్మ్యూట్ చేశాను సార్, మాట్లాడండి. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. హ్యాపీ ఈవినింగ్. మామిడి బాలకృష్ణ గారికి ప్రత్యేక నమస్తే అండి. హ్యాపీ ఈవినింగ్. నమస్తే సార్. మామిడి బాలకృష్ణ గారు అంటే మామిడిలో ఉండాల్సిన వగరుంది, తీపి ఉంది, ఆరోగ్యం ఉంది. అలాగే బాలకృష్ణుడు లాగా గీతా బోధ చేసినట్టు అనిపించింది నాకు. చాలా మంచి విషయాలు చెప్పారు. మా డివో కూడా బాలకృష్ణనే. నేను ఉండేది నాగారంలో సార్, ఈసీఎల్ బ్రాంచ్. అలాగే ఇంపాక్ట్ లో 117 బ్యాచ్ సర్టిఫైడ్ ట్రైనర్ ని ఒక 5 years కంప్లీట్ చేశాను నేను. టార్గెట్ అనేది ముఖ్యమైన విషయం కాదనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనకు పొట్ట తిప్పలు ఉంటే ప్లస్ వేరే కుటుంబానికి మనం ఏదైనా సహాయ సహకారాలు అందించాలి అని ఈ 2 గుణాలు మనలో ఉంటే ఆటోమేటిక్ గా మనము డబ్బు సంపాదించవచ్చు సింపుల్ గా. ఎందుకంటే ఒక గడ్డి ఉన్న దారిలో మనం రోజు నడుస్తున్నాం అనుకోండి, దారి ఏర్పడుతుంది, అవునా కదా? పూర్తి గడ్డి ఉంది, దాంట్లో రోజు నిరంతరం నడుస్తామంటే దారి ఏర్పడుతుంది. అలాగే మనకున్న సమస్యల్ని మనము ఈజీగా దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. అలాగే ఒక ఏజెంట్గా అనుకోకుండా మనకి డబ్బు సంపాదనే ముఖ్యమని కాదు, మన పొట్ట తిప్పలు ఎట్లాగో దాన్ని సంపాదించడానికి దారి చూపెడుతుంది. కానీ వేరే కుటుంబానికి మనం దారి చూపెడుతున్నాం అని ఒక్క దృక్పథం మీద మనం బయలుదేరితే ఆటోమేటిక్గా మనమే కాదు వాళ్ళు బాగుపడతారు, మనం కూడా ఒక స్థాయిలో ఉంటాము అని చెప్పడం కోసము. అలాగే మీరు గురువుల మీద కూడా చాలా బాగా ఇంట్రెస్ట్ చూపారు. నిజానికి ఉపాధ్యాయులు గురువులు లేకుండా మనం ఏమి చేయలేము. ఎట్లా భగవద్గీత ఒక అంటే అర్జునుడు శిష్యుడే కావచ్చు, బావమరిదే కావచ్చు, ఏదైనా కావచ్చు, అంత పెద్ద భగవద్గీత వచ్చిందంటే ఆయన నుంచి నేర్చుకొని అంత పెద్ద విన్నాడు కదా. నాకు కొద్దిగా ఒక 3-4 minutes టైం ఇస్తా అంటే ఉపాధ్యాయుల మీద చిన్న ఒక గీతం ఉంది, పాడి వినిపిస్తాను. టైం ఉందంటే, ఎందుకంటే ఆల్రెడీ 8:30 అన్నారు, పాపం అనవసరంగా 9 వరకు వచ్చింది. కాకపోతే జ్ఞానాన్ని సంపాదించాలంటే ఓపిక చాలా అవసరం అనిపిస్తుంది నాకు. ఓపిక పడితే చాలా మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు, మంచి డెవలప్మెంట్ అవ్వచ్చు అనేది నేను బాగా నేర్చుకోగలిగిన ఓపిక మీద. ఒక చిన్న స్టోరీ కూడా ఉంది. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడు వాళ్ళ స్టూడెంట్స్ ఉంటారు కదా, అందరికి స్వీట్ ముక్కలు పంచేసి
ఒక 10 నిమిషాల తర్వాత తినమని చెప్పాడు ఆయన. చెప్పేసి బయటికి వెళ్ళిపోయాడు ఆయన క్లాస్ రూమ్ నుంచి బయటికి. వెళ్ళిపోయిన తర్వాత 10 నిమిషాల తర్వాత వస్తే క్లాస్ రూమ్ లో అందరు తిన్నారు, ఒక 7 మెంబర్స్ తప్పించి. ఆ 7 మెంబర్స్ పేర్లు రాసుకున్నాడు ఆయన, ఓపికబట్టారు కదా. ఒక కొంతకాలం తర్వాత అదే పేర్లు ఆయన నోట్ చేసుకున్న పేర్లు చూసుకుంటే ఆ 7 మెంబర్స్ ఒక అత్యుత్తమమైన స్థానంలో ఉన్నారట. అంటే ఓపికకు అంత మంచి విజయం సాధించే అవకాశం ఉందనే చిన్న స్టోరీ అది. ఒక పాట ఒక ఉంది ఉపాధ్యాయుల మీద, గురువుల మీద మీరు ఒక ఛాన్స్ ఇస్తే, లేదనుకుంటే ఇక్కడితో సమాప్తం చేస్తాను. తొందరగా చెప్పండి మరి, టైం ఓకే, ఎక్కువ, షార్ట్ టైం. అందుకే అడుగుతున్నాను, ఎందుకంటే సమయం చాలా విలువైంది కదా, మీరు దాని గురించి అడుగుతున్నాను. కాకపోతే మంచి గీతం ఇది, అంటే ఉపాధ్యాయులు గురువుల మీద. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఛాన్స్ ఇచ్చినందుకు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, రాజు పేద పేదం చూపని ఉపాధ్యాయులారా, ఎంత చెప్పినా తరగని మా త్యాగదనులారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, 5 ఏళ్ల వయసులోన పలక బలపముతో మొదలు పయనం, అంచలంచలుగా మేము ఎదుగుతుంటే మురిసెను మీ హృదయం, ఆట పాటల్లో ఆదరించి మమ్ము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు, డాక్టరు కలెక్టరు ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు, తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ని చేస్తారు, రేపటి తరం అంధకారంగా ఉండొద్దని మీరుంటారు, రాష్ట్రానేలే సీఎం అయినా దేశాన్నేలే పిఎం అయినా, రాష్ట్రానేలే సీఎం అయినా దేశాన్నేలే పిఎం అయినా, మీ నుండి విద్య నేర్చినోళ్ళయ్యా ఒకనాటి నీ శిష్యులేనయ్యా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, మీరిచ్చిందే జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం, సమాజంలో ఈ గౌరవం 10 మందిలో గొప్పగా బతకటం, ఎట్ల తీరును మీరు నమ్మే మిడ్డ చెల్లును మీ త్యాగం, ఆ కళ్ళ చెబితే సరితూగునా టీచర్ల గొప్పతనము, నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనలుండాలయ్యా, నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనలుండాలయ్యా, అధ్యాపకులే లేకుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయ్యా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ గ్రేట్. వెరీ మచ్. చాలా బాగా చెప్పారండి, చాలా బాగుంది, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే సార్ సార్ మీకు ఏమైనా గురువులు. ప్రశ్న ఉందా సార్? ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. ఎవరైనా మామూలుగా మీరంతా డిఓస్ ఏజెంట్స్ ఉన్నారు కదా, ఎప్పుడైనా మామూలుగా గంపసారి చెప్తుంటారు, కాకపోతే నేను కూడా మోటివేషనల్ స్పీకర్ని, ఎప్పుడైనా మీకు అవసరం అనుకుంటే నన్ను పిలిస్తే నేను రావడానికి వెనకాడను, ఎందుకంటే మనం ఎల్ఐసి ఫ్యామిలీ కాబట్టి. కాకపోతే దూరం అనుకుంటే కొన్ని ఖర్చులు భరిస్తే చాలు, నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్తో చెప్తాను. చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి కదా, అది కొద్దిగా మాకు చేస్తే మీకు మంచి మోటివేషనల్ స్టోరీస్ కానివ్వండి, ఇన్స్పైరేషన్ చిన్న చిన్న కథలు కానివ్వండి, గూస్ బంప్స్ కానివ్వండి, జోక్స్ కానివ్వండి, చిట్టి కథలు కానీ చెప్పడానికి నేను ముందుకు వస్తాను. అవకాశం ఇవ్వండి, నేను మంచి సద్వినియోగం చేసుకుంటాను. మీకు కూడా మామూలుగా వాళ్ళకు
ఇన్స్పైరేషన్ ఓకే అవసరం ఓకే ఉంటుంది సార్. సార్ ఏజెంట్. ఓకే సార్. ఇంకెవరైనా ఉన్నారా సార్? ఎవరైనా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్? ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. ఏం లేనట్టుంది సార్. ఏం లేవు సార్. ఓకే సార్. సెషన్ నేను 9 o'clock అయింది. నాకు విశ్వ ప్రార్థనకి టైం అవుతుంది. ఓకే నాకు సెలవు ఇస్తే నేను సెలవు తీసుకుంటా. విజయ్ మా కుమార్ టీం సార్, అందరి తరఫున ఈ సుధాకర్ రోజు సార్. అటెండ్ అయిన 225 మంది తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు సార్. మీ యొక్క మంచి మాటల్ని ఈ 14 రోజులు తూచా తప్పకుండా పాటించి మీరు చెప్పిన 2 లక్షల పైన కమిషన్ సాధిస్తామని ఇందులో అటెండ్ అయిన ప్రతి ఒక్కరి తరఫున మీకు హృదయపూర్వక నమస్కారంతో మీకు హామీ ఇస్తున్నాను సార్. అలాగే విజయ్ కుమార్ సార్ కంకణం కట్టుకొని గత 3 నెలల కాడి 4 నెలల కాడి కూడా ఇక్కడ ఉన్న మిత్రులకు ముళ్ళుగడ్డతో పొడిచినట్టుగా ఎవ్రీ డే వారు ఒకటి మోటివేషన్ వీడియో కానీ పెట్టుకుంటూ ఎంతో ఉత్సాహంగా వారు చేయడం చాలా హ్యాపీగా ఉంది. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మీరు టైం 9 o'clock అన్నారు కదా, అందుకనే ఫైనల్ గా ఒక్క మాట సార్, ఫైనల్ గా ఒక్క మాట ఫ్రెండ్స్. జూమ్ సెషన్ అనేది క్లాస్ రూమ్ టీచింగ్ కి సబ్స్టిట్యూట్ అయితే కాదు. ఇప్పుడు కూడా క్లాస్ రూమ్ టీచింగ్ ఆల్వేస్ బెస్ట్. విజయ్ కుమార్ సార్ చాలా చక్కటి ఎన్విరాన్మెంట్ లో అద్భుతమైన స్పీకర్స్ తోటి రకరకాల టాపిక్స్ మీద విజయానికి 6 మెట్లు కోర్స్ డిజైన్ చేశారు. వండర్ఫుల్ కోర్స్ అది. ఎందుకంటే మీరు దయచేసి అక్కడ క్లాస్ రూమ్ లో విన్నది ఎప్పుడు వేరుగా ఉంటది. ఆన్లైన్ లో విన్నదానికి క్లాస్ రూమ్ లో విన్నది వేరుగా ఉంటది. మార్నింగ్ టిఫిన్, లంచ్, స్నాక్స్ అన్ని పెట్టి ఒక అద్భుతమైన ఎన్విరాన్మెంట్ లో ఒక మంచి హోటల్లో మంచి స్పీకర్స్ తోటి మంచి కంటెంట్ డిజైన్ చేశారు. 6 మెట్లలో ప్రతి ఒక్క నిమిషం కూడా వృధా చేసుకోకుండా ఆ విధంగా ప్లాన్ చేశారు, యాక్టివిటీస్ డిజైన్ చేశారు. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ఫ్రెండ్స్. దయచేసి సార్ ఏ కోర్సు ఫర్దర్ గా స్టార్ట్ చేస్తే మిస్ అవ్వద్దు. అలాంటి ఆపర్చునిటీని మాత్రం మిస్ అవ్వద్దని నేను అందరినీ వేడుకుంటున్నా. అవకాశాన్ని తెలుగులో చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సారు మనకు అవకాశాన్ని ఇచ్చారు, విజయ్ సారు. అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ విజయ్ కుమార్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు. అయితే నేను మిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనము చాలా విజ్ఞానాన్ని చాలా మీటింగ్ల ద్వారా మనం సముపార్జించుకున్నాము, కానీ ఇంప్లిమెంటేషన్ పార్ట్ లో చాలా వీక్ గా ఉన్నాం. ఈ 14 రోజులు మటుకు నేను మిమ్మల్ని అందరి కోరేది ఏంటంటే, ఫోకస్ ఆన్ గెటింగ్ బిజినెస్. ఎక్కువ మందికి మీరు కమ్యూనికేట్ చేసి ఎక్కువ మందిని రీచ్ కాండి. ఎందుకంటే లాస్ట్ 14 days లో ఇంతవరకు నాకు స్టాటిస్టిక్స్ చూస్తున్నా కాబట్టి, మా టీంలో చూస్తున్నా కాబట్టి యావరేజ్ గా అర్థమవుతుంది. ఒక్కొక్క టీంలో 10 మంది కంటే ఎక్కువ మంది యాక్టివేట్ కాలేదండి. డివిజన్ ఫిగర్స్ తీసుకున్నా, జోన్ ఫిగర్స్ తీసుకున్నా, ఒక టీంలో 10 మంది, ఒక 50 మంది ఉండే ఏజెంట్లు ఉన్న టీంలో 10 మంది కూడా యాక్టివ్ కాలేదు. యాక్టివ్ కాలేదంటే అర్థమైంది, ఒక్క పాలసీ కూడా ఇవ్వలేదు. అంటే ఇంత పాలసీస్ మారిపోతున్నాయి. మనకి ఇష్టమైన జీవన్ లాభ్ గాని, జీవన్ లక్ష్య గాని, జీవనానంద్ గాని, ఉత్సవ్ గాని, తర్వాత ఉమంగ్ గాని, ఈ పాలసీలన్నీ పోతున్నాయి రా బాబు అని 3 నెలల నుంచి అందరికంటే ముందుగా మనం హెచ్చరించేది ఫాస్ట్ ట్రాక్ ఎండిఆర్టీ గ్రూప్. 3 నెలలు జూలై నుంచి మనం అందరం హెచ్చరించుకుంటూ వచ్చాం. ఎవ్వరు కూడా సీరియస్ తీసుకోలేదు. ఇప్పుడు ఇంకా 14 రోజులు ఉన్నాయంటే కూడా ఆ సీరియస్నెస్ కనపడుతున్నట్టు నాకు అనిపించట్లేదు. నేను అందుకోసమే ఎన్ని పాలసీలు చేస్తారు మీరు అని చెప్పి అడిగితే ఎంతమంది రెస్పాన్స్ ఇచ్చారు అంటే, ఎవరికి ఒక లక్ష్యం అంటూ లేదా? లక్ష్యం అంటూ ఉండాలి కదా. ఈ 14 రోజులను ఎట్లా వినియోగించుకోవాలనే తాపత్రయం ఉండాలి కదా. మా ఆలయం ప్రసాద్ గారు నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మీరు ఆయన టైప్ చేశారు, నేను ఈ సెప్టెంబర్ లోపల ఎండిఆర్టీ చేస్తాను సార్ అని. గంగయ్య గారు చెప్పారు, సార్ నేను ఎండిఆర్టీ చేస్తాను అని చేసి చూపించారు. అట్లా ఎంతమంది ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఎందుకు ఇన్స్పైర్ గారు? మనము ఇక్కడ ఈ ఫాస్ట్ ట్రాక్ మీటింగ్ లో ఏదో హరికథ, బుర్రకథ, డైలీ సీరియల్ కాదు చూసేది. ఈ చూసిన విన్న విజ్ఞానాన్ని, నేర్చుకున్న విజ్ఞానాన్ని ఇంప్లిమెంట్ చేయటానికే ఇది. ఈ ఇంప్లిమెంట్ చేయాలంటే చేస్తేనే మనకు ఫలితం. లేకుంటే ఈ గ్రూపులు పెట్టి పోకల సుధాకర్ గారు ఇంత శ్రమ తీసుకొని ఈ ఏర్పాటు చేసి ఏం ఉపయోగం ఉండదు. మనం వినియోగించుకొని ఇంప్లిమెంట్ చేయకుంటే. బాలకృష్ణ గారు ఎంత చక్కగా చెప్పారండి ఆ కాన్సెప్ట్స్. ప్రతిసారి చెప్తుంటారు, లాస్ట్ మీటింగ్ లో కూడా చెప్పారు. మరి ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు? ఒక్క పాలసీ చేయని వాళ్ళు ఇంత 150 మందిలో లేదంటారా? ఎన్ని పాలసీలు చేశారు ఇప్పటికీ అని చెప్పి పెడుతున్నారా? ఎందుకు పెట్టలేరు? అంటే మనము
వినాలి, నేర్చుకోవాలి అనే ఉత్సాహం అందరికీ ఉంటది. ఓకే. ఇంప్లిమెంట్ చేయాలని ఎందుకు ఉండదు? ఈ 14 రోజులు మటుకు మీరు నిద్రాహారాలు మారుతారా, ఏం చేస్తారో తెలియదు. ఈ పాలసీస్ బ్రహ్మాండమైన పాలసీస్ పోతున్నాయి. రీలాంచ్ అయినప్పుడు హై ప్రీమియం తోటి వస్తుంది. దాంట్లో షూర్ ఇవాళ మా సిబిఎల్ ఎదురైతే ఇన్ని రోజులు చెప్పలేదు, ఇది కన్ఫర్మ్డ్ పాలసీస్ పోతున్నాయని చెప్పి ఇచ్చేసారు, ఆల్రెడీ మెసేజ్ ఇచ్చారు. ఇంకోటి 4th సెప్టెంబర్ రోజు ఏమంటారు చైర్పర్సన్ ఒక ఎమర్జెన్సీ మీటింగ్ కండక్ట్ చేసి మొత్తం డివిజన్ హెడ్స్ అందరికి జూమ్ మీటింగ్ పెట్టేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 30th తర్వాత ఈ రీఫైలింగ్ ఉంటుందని. వాళ్ళు ఏం చేశారు, వెంటనే వాళ్ళు మళ్ళీ బ్రాంచ్ హెడ్స్ తోటి మీటింగ్ పెట్టారు. వాళ్ళు మళ్ళీ ఏం చేశారు, తర్వాత జోనల్ మేనేజరు మన తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక డెవలప్మెంట్ ఆఫీసర్స్ తోటి 1 hour టైం ఇచ్చి జూమ్ మీటింగ్ కండక్ట్ చేశారు. ఇంత సీరియస్ గా వాళ్ళు కమ్యూనికేట్ చేస్తున్నారు. ఏజెంట్ మిత్రులు ఎందుకు సీరియస్ తీసుకోవట్లేదు? తీసుకోవాలండి మిత్రులారా, మీరు ఏజెంట్స్ మీరు వాడుకోండి, ఉపయోగించుకోండి. ఆపర్చునిటీ ఇది. సార్ చెప్పారు, బాలకృష్ణ గారు చెప్పారు, దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీ కింద మీరు ఆలోచించి ఇప్పటికైనా పర్వాలేదు, ఈ 14 రోజుల్లో కూడా మీరు మిరాకిల్ సాధించగలుగుతారు. ఒకటే, ఇప్పుడు ప్రాస్పెక్టింగ్ ఎట్లా అని ఆలోచించేది ఏం లేదు. ఇంటింటికి పోవటమే, కోల్డ్ క్యాన్వాసింగ్. నీకు ఎవరు వాళ్ళు పరిచయం కావాలి, నేను వాళ్ళతో పరిచయం చేసుకోవాలనే టైం లేదు. ఇంటింటికి పోయి ఈ పాలసీస్ అన్ని మారిపోతున్నాయి కాబట్టి ఈ పాలసీస్ చేయండి, ఈ పాలసీస్ ఇంత బెనిఫిట్ ఉంది. అసలు వృద్ధాప్యంలో మనకు రిటైర్మెంట్ ప్లాన్ ఎంత బ్రహ్మాండంగా ఉంది. మన పోకల సుధాకర్ గారు ఉమంగ్ పాలసీ తోటి 108 పాలసీలు కేవలం ఉమంగ్ పాలసీలు చేసి వారు MDRT సాధించారు, సెంచరీ చేశారు. అటువంటి పాలసీస్, బ్రహ్మాండమైన పాలసీస్ ఇప్పుడు రీలాంచ్ అయినప్పుడు, రీఫైలింగ్ అయినప్పుడు ఏ రకంగా వస్తాయో తెలియదు, ప్రీమియం ఎంత పెరుగుతుందో తెలియదు, ఏ షేప్ లో వస్తుందో తెలియదు, మినిమం సబ్మిష్యూర్డ్ ఇప్పుడున్న మినిమం సబ్మిష్యూర్డ్ ఉంటుందా లేదో తెలియదు. ఈ ప్రీమియమ్స్ హాఫ్ ఇయర్లీనే ఉంటాయి అంటున్నారు. ఆలయ ప్రసాద్ గారు వారు ఏదో చెప్పాలనుకుంటారు, హాఫ్ ఇయర్లీనే ఉంటాయి అంటున్నారు. క్వార్టర్లీలు ఉండవు, తర్వాత మంత్లీ ఇవన్నీ ఉండేవి అవకాశం లేదంటున్నారు. మినిమం సబ్మిషన్ మారుతుంది అంటున్నారు. ఎన్నో మార్పులకు గురవుతుంది. ఇప్పుడు మనకు అలవాటైన పరిస్థితిని, అలవాటైన ప్లాన్స్ ని మనం ఎన్కరేజ్ చేసుకోకుంటే ఏం లాభం అండి? ఉపయోగించుకోండి, దయచేసి 14 రోజులు ఉపయోగించుకోండి. మేము పదే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేదంటే వీలైనంత మంది, ఎక్కువ మంది ప్రాస్పెక్టింగ్ లిస్ట్ రాసుకోండి, పదే అడగండి. మీరు ఇంకో MDRT కూడా చేస్తారు. గంగయ్య గారు లాంటి ఉత్సాహవంతుడు ఇంకో MDRT కూడా చేస్తా అని ప్రామిస్ చేశారు. ఖచ్చితంగా చేయబోతున్నారు ఆయన. ఎందుకంటే ఆ ఉత్సాహం వారికి ఉంది, ఆ ఉత్సాహం ఉంది. మీరు కూడా అందరు కూడా వినియోగించండి మిత్రులారా. వినియోగించుకొని మా ఫాస్ట్ ట్రాక్ MDRTకి మీరు గొప్ప పేరు తీసుకురావాలి. మా ఫాస్ట్ ట్రాక్ MDRTని మేము ఇది ఒక పర్పస్ మీద మేము మీకు ఈ విధంగా అందరూ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కానీ, మన గురువులు కానీ నేర్పిస్తున్నందుకు వారికి కూడా మన పేరు తీసుకురావాల్సిందిగా కోరుతూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా చక్కగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో మన అన్మ్యూట్ చేసుకోండి సార్. అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్, అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. మినిమం సమ్మేషుడ్ 5 lakhs అని విన్నాను సార్. మినిమం సమ్మేషుడ్ 5 lakhs అంటున్నారు. మోడ్ కూడా మీరు అన్నట్టుగా హాఫ్ ఇయర్లీ కూడా తక్కువే, డైరెక్ట్ ఇయర్లీ ప్రీమియమే అంటున్నారు. అలా అంటున్నారు. సరే, ఏ చేంజెస్ వస్తాయో మన మంచికే. అది కూడా ఇప్పుడు 2013 లో ఇప్పుడున్న పాలసీలు వచ్చినప్పుడు కూడా మనము అరే అప్పుడున్న పాలసీలు పోతున్నాయని భయపడ్డాం. అయినా మళ్ళీ మనకు అలవాటు పడతాం, అది వేరు. కానీ ఈ సిచ్యువేషన్ ని మనం ఎన్కరేజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేకుంటే ఏం లాభం? ఏజెంట్ గా మన ధర్మం అది. ఎందుకంటే ఈరోజు నిమజ్జనం జరుగుతుంది, అయినా మీరు ఒక స్టాండ్ గా మీరు మీటింగ్ పెట్టించారు, అందరికీ కూర్చోబెట్టారు. అది చాలా గ్రేట్ సార్. ఎందుకంటే 100 రూపాయలు వస్తాయి, కానీ మనకి ఈ సమయంలో దొరకదు సార్. మళ్ళీ వాయిస్ క్లియర్ రావట్లేదు సార్. అశోక్ గారు సార్ అందరికి మ్యూట్ చేస్తేనే బెటర్, ఎందుకంటే వేరే వాళ్ళు డిస్టర్బెన్స్ వస్తుంది. లేదా క్లోజ్ చేసేయండి సుధాకర్ గారు. క్లోజ్ చేద్దామని ఒక్కందే అది సిగ్నల్ లేనట్టుంది సార్, రావట్లేదు. మిగతా వాళ్ళది వస్తుంది. వేరే ఇప్పుడు క్లియర్ వస్తుంది వాయిస్, మాట్లాడి. ఓకే సార్, ఓకే సార్. అయితే గంగయ్య గారు ఒక్కరే సిగ్నల్ వీక్ ఉంది సార్, మిగతా అంతా ఓకే ఉంది సార్.
కోకల్ సాగర్ సార్ ఏంటంటే అందరూ మాట్లాడతారేమని ఇచ్చారు. ఏవిడి ప్రసాద్ సార్ మాట్లాడారు సార్. ఉంది సార్, అంతే చెప్పానుగా. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మన మిత్రుడు అశోక్ రెడ్డి గురించి చెప్పాలి ఇక్కడ. అశోక్ రెడ్డి గారు దుబాయ్ లో జరిగిన MDRT సెషన్, MDRT మీటింగ్ ఏమంటారు, కన్వెన్షన్, MDRT కన్వెన్షన్ కి అటెండ్ అయ్యి అక్కడ పెద్ద పెద్ద ఏజెంట్లతోటి కలుస్తుంటే మాకు ఇక్కడ సంతోషం అవుతుంది. భరత్ పరేఖ్ తోటి టాప్ ఏజెంట్స్ తోటి కలిస్తే వారికంటే ఎక్కువ మాకు సంతోషం అనిపించింది. అరే ఇంత మన మిత్రులు ఆ లెవెల్ కి వెళ్ళి వాళ్ళతోటి కలిసి మాట్లాడుతున్నారు. మన ఫాస్ట్ ట్రాక్ గ్రూప్ నుంచి దాదాపు 10 మంది దాకా కన్వెన్షన్ అటెండ్ చేశారు కన్వెన్షన్ కి. అది చాలా సంతోషం అనిపించింది. నెక్స్ట్ టైం కన్వెన్షన్ జరిగితే మన ఫాస్ట్ ట్రాక్ వాళ్ళే ఒక 100 మంది 150 మంది వెళ్ళేటట్టుగా తయారు కావాలి మనం. ఇప్పటి వరకు మేము అక్కడికి కన్వెన్షన్ కి వెళ్ళకుండా ఏం మిస్ అయ్యామో ఒకసారి వెళ్తే గానీ తెలిసింది సార్. ఏజెంట్లము ఊహాగానాలలో ఎక్స్పెన్స్ అవుతుంది, పోయి ఏం చేస్తాము, ఏం సాధిస్తాం అనుకున్నాం తప్ప మనం చూడాల్సింది ఏం మిస్ అయ్యాం, నేర్చుకోవాల్సింది ఏం మిస్ అయ్యాం, ఇక ముందు ఏమి చెయ్యాలి అనేది ఒక్కసారి ఖర్చు పెట్టి వెళ్తే గానీ తెలిసింది సార్. మీరు చెప్పారు వెళ్ళలేదు, లాస్ అయ్యాం. ఈ రోజు మీరు చెప్పింది చూసాము, ఇప్పుడు నేను 10 మంది చెప్పగలుగుతున్నాం. అంటే గురువుడు చెప్పింది ఏదైనా కూడా పాటించినప్పుడు దాని రిజల్ట్ వచ్చినప్పుడు ఆ పొందే ఆనందం, ఆ యొక్క నాలెడ్జ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది సార్. వెళ్ళినందుకు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. అన్నా అక్టోబర్ ఫస్ట్ వీక్ క్లాస్ లో కొంచెం అక్కడ వివరాలు చెప్పండి మాకు. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. సుధాకర్ గారు క్లోజ్ చేద్దాం అందరు. చేసేయండి సార్. జై ఫాస్ట్ ట్రాక్ అని, జై హింద్, జై భారత్, వందే మాత్రం అని చెప్పని క్లోజ్ కానీ లెఫ్ట్ జై ఫాస్ట్ ట్రాక్, జై LIC, జై హింద్, జై భారత్, జై వందే భారత్, జై హింద్, జై భారత్, జై భారత్, వందే మాతరం, జై భారత్, వందే మాతరం, జై LIC. అందరికీ గుడ్ నైట్ సార్. జై ఫాస్ట్ ట్రాక్.